ఏ మోటార్ కార్ డస్ ఏ జర్నీ ఇన్ 17 hours. ఒక మోటార్ కార్ ఏమొచ్చి 17 గంటలు జర్నీ చేస్తుందండి. ఎంత జర్నీ చేస్తుందండి? 17 గంటలు జర్నీ చేస్తుందండి. ద ఫస్ట్ హాఫ్ ఎట్ 80 kmph. ఓకే, మొదటి భాగం ఏమిచ్చి గంటకి 80 కిలోమీటర్ల వేగంతో పోతుందంట. అండ్ ద సెకండ్ హాఫ్ ఎట్ 90 kmph. అండ్ ద సెకండ్ రెండో భాగం చూసుకుంటే కనుక 90 kmph వేగంతో వెళ్తుందండి. అంటే ఇంక్రీజ్డ్ బై 10 kmph అన్న 90 kmph మనం అనుకోవాలన్నమాట. డైరెక్ట్గా 90 kmph వేగంతో వెళ్తుందని ఇచ్చేస్తాడనమాట. రైట్. దెన్ ద టోటల్ డిస్టెన్స్ కవర్డ్ ఈజ్, మొత్తం ఎంత డిస్టెన్స్ కవర్ చేసిందని అడిగాడండి. ఓకేనండి. ఇక్కడ చూసుకునేటప్పుడు రెండు స్పీడ్లు ఉండేటప్పుడు చూడండి ఫ్రెండ్స్, గివెన్ 2 speeds, దేర్ యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 2ab/a+b అండి. చెప్పండి, యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటండి? 2ab/a+b. అదే గివెన్ 3 speeds వచ్చినప్పుడు ఫార్ములా ఏంటంటే 3abc/ab+bc+ca అండి. అదే 4 speeds ఇస్తే కనుక 4abcd/abc+bcd+cda+adb అండి ఫార్ములా. ఓకేనండి. సో చూసుకుంటే ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక స్పీడ్ ఏమొచ్చి 80 kmph అండి, రెండో స్పీడ్ ఏమొచ్చి 90 kmph అండి. ఆ రెండు కలిపితే ఏమవుతుందంటే 170 km/h అవుతుందండి. సో చూసుకుంటే కనుక మనకి యావరేజ్ స్పీడ్ వచ్చేసిందండి. ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, మనకు కావాల్సింది ఏంటంటే డిస్టెన్స్ కావాలండి. ఎంత డిస్టెన్స్ కవర్ చేసిందని అడిగాడండి. సో డిస్టెన్స్కి ఫార్ములా ఏంటంటే s/t. చెప్పండి, డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? s/t. d = st వస్తే ఆటోమేటిక్గా s = d/t, t = d/s. ఫస్ట్ ఈ ఫార్ములా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే డియర్ గైస్, ఆల్ఫాబెట్స్లో ఫస్ట్ లెటర్ ఏమొస్తుంది గమనించండి. ఆల్ఫాబెట్స్లో ఫస్ట్ లెటర్ ఏంటి? డి, తర్వాత ఏంటంటే ఎస్, ఆ తర్వాత టీ. ఆర్డర్లో ఉంది కదండి. సో ఇక్కడ యావరేజ్ స్పీడ్ ఏంటంటే 2 × 80 × 90/170 = 17 hours అండి. అర్థమైంది కదండి. సో చూసుకుంటే ఇక్కడ సున్నాకి క్యాన్సిలేషన్ అవుతుంది, 17కి 17కి క్యాన్సిల్ అవుతుంది. ఇలా చూడండి ఫ్రెండ్స్, 2 80ల 160, 2 8ల 16, 2 80ల 160, 16 9ల 144 అండి. 16 9 ఎంత అండి? 144 కిలోమీటర్స్ అనేది జర్నీ చేస్తుందండి. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక ఇట్లా గమనించండి ఫ్రెండ్స్, ఆప్షన్స్లో 720 ఉన్నా మీరు కంగారు అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా చూడండి, ఆప్షన్స్లో లేదు, కానీ ఒకవేళ ఇస్తే కనుక 720 ఇస్తే 720 ఎప్పుడు పెట్టాలో చెప్తాను చూడండి. ఏ నుంచి బీకి అంటే ఫ్రమ్ ద డిస్టెన్స్ నుంచి ఎండ్ ఆఫ్ ద డిజిట్, అలాగే ఎండ్ ఆఫ్ ద డిజిట్ నుంచి ఫ్రమ్ ద డిస్టెన్స్ ఇచ్చినప్పుడు మాత్రం మీరు బై 2 చేయాలండి. ఎందుకంటే ఓవరాల్ డిస్టెన్స్ వచ్చేస్తుంది అనమాట. అంటే వైజాగ్ టు రాజమండ్రి, రాజమండ్రి టు వైజాగ్ రెండు డిస్టెన్స్లు వస్తే బై 2 చేయాలండి. వైజాగ్ నుంచి రాజమండ్రికి ఎంత దూరమో రాజమండ్రి నుంచి వైజాగ్ అంతే దూరం అండి. కానీ ఇక్కడ నేను బై 2 చేయాల. ఎందుకంటే ఇక్కడ గమనించండి, ఫస్ట్ హాఫ్ అంటే అందులో భాగమే, సెకండ్ హాఫ్ అంటే దాని అర్థం ఏంటి? అందులో భాగం. అంటే ఒకే డిస్టెన్స్ ఇక్కడ కదా మనకు కావాల్సిన విషయం కొంచెం గమనించండి. అందుకు బై 2 చేసేటువంటి అలవాటు ఉంటే కనుక క్వశ్చన్ మరొకసారి బాగా చదువుకుంటే కనుక బై 2 చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు బై 2 చేయాలంటే ఎప్పుడు చేయాలి? ఏ నుంచి బీకి, బి నుంచి ఏకి, వైజాగ్ టు రాజమండ్రి, రాజమండ్రి టు వైజాగ్ రెండు డిస్టెన్స్లు వస్తాయి ఎప్పుడు 2 స్పీడ్లు ఇచ్చినప్పుడు. కానీ ఇక్కడ ఒక డిస్టెన్సే వస్తుంది. ఎందుకంటే ఉన్న జర్నీలో హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్, సెకండ్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్. ఓకేనండి. రైట్, ఇది అయిపోయిందండి. ద సమ్ ఆఫ్ 2 numbers ఈజ్ 100. రెండు సంఖ్యల మొత్తము 100 అంట, మరియు డిఫరెన్స్ వచ్చేసరికి 20 అంట. వాట్ ఈస్ దర్ డిఫరెన్స్ బిట్వీన్ దర్ స్క్వేర్స్ అని అడిగాడండి. సో డిఫరెన్స్ బిట్వీన్ దర్ స్క్వేర్స్కి ఫార్ములా ఏంటంటే చూడండి, a + b × a - b అండి. చెప్పండి, a + b × a - b అండి. సో చూసుకుంటే కనుక ఇక్కడ చూడండి, సమ్ ఎంత అంటే 100 అండి, డిఫరెన్స్ ఏమొచ్చి 20 అండి. సో 2000 అండి ఆన్సర్. ఎంత అండి ఇక్కడ? 2000 అండి. ఆప్షన్ 1 అండి. ఓకేనండి. a² - b² అడిగాడు, a² - b² చెప్పేసామండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, ద రేషియో బిట్వీన్ ద 3 numbers ఈస్ 5:6:9 అండి. 3 numbers ఇచ్చాడండి. ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్ అనేది 3 numbers ఇచ్చాడండి. ఇక్కడ 5:6:9 అండి. రైట్. చూసుకుంటే దే ఆర్ ఇంక్రీజ్డ్ బై, చెప్పండి, దే ఆర్ ఇంక్రీజ్డ్ బై 20%, 25% అండ్ 30%.
రైట్ అండి. ఇంక్రీజ్డ్ బై 20% అంటే ఇంక్రీజ్డ్ టు 120% అండి. ఇంక్రీజ్డ్ బై 20% అంటే ఇంక్రీజ్డ్ టు 120% అండి. అలాగే ఇంక్రీజ్డ్ బై 25% అంటే ఇంక్రీజ్డ్ టు 125% అండి. ఇంక్రీజ్డ్ టు 125% అండి. అలాగే ఇంక్రీజ్డ్ బై 30% అంటే ఇంక్రీజ్డ్ టు 130% అండి. మూడు ఆటల్లో కూడా 100లు ఉన్నాయి, తీసేయండి. 5 12 ఎంత అంటే 600. అలాగే ఇలా చూడండి, 6 125 ఎంత అంటే కనుక 750 అండి. 9 13 ఎంత అంటే 117, పక్కన 0 అండి. రైట్ అండి. ఇక్కడ 0 0 0 క్యాన్సిలేషన్ అయితే 3 20లు అండి, 3 25లు అండి, 3 3 9 2 3 9 27. అంటే ఏమొచ్చిందంటే 20:25:39 వచ్చిందండి. 20:25:39 ఆప్షన్ 2లో ఉందండి. ఓకేనండి. ఇంక్రీజ్డ్ బై 20% అంటే గమనించండి ఫ్రెండ్స్, ఇంక్రీజ్డ్ టు 120, ఇంక్రీజ్డ్ టు 120. ఇంక్రీజ్డ్ బై 25% అంటే ఇంక్రీజ్డ్ టు 125%. ఇంక్రీజ్డ్ బై 30% అంటే ఇంక్రీజ్డ్ టు 130%. 20% పెంచితే 120% అవుతుంది. 25% పెంచితే 125% అవుతుంది. సో 30% పెంచితే 130% అవుతుందండి. నెక్స్ట్ వన్. ఏ మ్యాన్ ఎంగేజ్డ్ ఏ సర్వెంట్ ఆన్ ద కండిషన్ that he would pay him 900 rupees and a uniform. ఓకేనండి. ఒక వ్యక్తి ఒక సర్వెంట్ని ఎంగేజ్ చేసుకున్నాడు. ఓకేనండి. కండిషన్ ఏంటంటే 900 రూపీస్ అండ్ యూనిఫామ్ ఇస్తున్నాడంట. ఎప్పుడు ఇస్తున్నాడంటే ఆఫ్టర్ 1 year సర్వీస్. 1 year సర్వీస్ చేస్తే కనుక 1 year సర్వీస్ చేస్తే ఏమిస్తాడు? 900 రూపాయలతో పాటు ఒక యూనిఫామ్ ఇస్తున్నాడండి. 900 రూపాయలతో పాటు ఏమిస్తున్నాడండి? ఇక్కడ యూనిఫామ్ ఇస్తున్నాడండి. రైట్. హీ సర్వ్డ్, అతను ఏం చేశాడంటే ఈ సర్వ్డ్ అంటే సేవ చేసేవాడిని, సర్వీస్ చేసేవాడిని సర్వ్డ్ అంటారు కదా. ఓన్లీ ఫర్ 9 months, 9 నెలలు మాత్రమే చేశాడండి. అండ్ రిసీవ్డ్ యూనిఫామ్, అండ్ రిసీవ్డ్ యూనిఫామ్ అండి. సో చూసుకుంటే కనుక అండ్ రిసీవ్డ్ యూనిఫామ్, తనకు ఒక యూనిఫామ్ ఇచ్చాడు. అండ్ కూలీ ఎంత ఇచ్చాడంటే ఫేరు 650 రూపీస్ ఇచ్చాడండి. ఫైండ్ ద ప్రైస్ ఆఫ్ ద యూనిఫామ్. యూనిఫామ్ కాస్ట్ ఎంత అని అడిగాడండి. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. సంవత్సరానికి ఎన్ని నెలల్లో గమనించండి ఫ్రెండ్స్. సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 months. ఇక్కడ ఏమి ఇస్తున్నాడు? 900 రూపీస్తో పాటుగా చెప్పండి, 900 రూపీస్తో పాటుగా ఒక యూనిఫామ్ ఇస్తున్నాడా లేదా? అదే ఓనర్ అనేవాడు ఏమి ఇస్తున్నాడు? సంవత్సరం సర్వీస్కి గాను 900 రూపాయలతో పాటు యూనిఫామ్ ఇస్తున్నాడా లేదా? రైట్ అండి. అలాగే మనోడు ఎన్ని నెలలు చేశాడు గమనించండి. ఇక్కడ ఎన్ని నెలలు చేశాడు? 9 నెలలు చేశాడండి. ఎన్ని నెలలు చేశాడు? 9 నెలలు చేశాడండి. ఏమి ఇచ్చాడు? 650 రూపీస్తో పాటుగా యూనిఫామ్ ఇచ్చాడంట. 650 రూపీస్తో పాటుగా యూనిఫామ్ ఇచ్చాడంట. అంటే ఎన్ని నెలల లోటు వచ్చింది? 3 months లోటు వచ్చిందండి. ఎన్ని నెలల లోటు వచ్చిందండి? ఇక్కడ 3 months లోటు వచ్చిందండి. సో ఇక్కడ డిఫరెన్స్ కాబట్టి ఇక్కడ 3 months రావాలంటే ఏం చేయాలి? మైనస్ చేయాలి. మరి అక్కడ కూడా ఇక్కడ సేమ్ యాజ్ చేయాలి కదా. ఇక్కడ మైనస్ చేసి ఇక్కడ కూడా మైనస్ చేయాలి. యూనిఫామ్ ఏమైంది? క్యాన్సిల్ అయిపోయిందండి. సో 900కి 650కి డిఫరెన్స్ ఎంత అంటే 250 రూపీస్. అర్థమైంది కదండి. సరే, 3 monthsకి 250 రూపీస్ అయితే సంవత్సరానికి ఎన్ని నెలలు గమనించండి ఫ్రెండ్స్. సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు. సో 3 ఎప్పుడు 12 అవుతుందంటే 4 times చేయాలండి. 3 ఎప్పుడు 12 అవుతుందండి? 4 times చేయాలి. మరి దీన్ని కూడా 4 times చేస్తే 1000 రూపీస్ అవుతుందండి. ఏమవుతుందండి? ఇక్కడ 1000 రూపీస్ అవుతుంది. మరి 12 monthsకి ఎంత ఇచ్చాడు? అది ఓనర్ అనేవాడు 900 రూపీస్ ఇచ్చాడు. మరియు ఏమి ఇచ్చాడండి? 100 యూనిఫామ్ ఇచ్చాడండి. ఏమి ఇచ్చాడు? యూనిఫామ్ ఇచ్చాడండి. సో ఇది 900 రూపాయలు అయితే యూనిఫామ్ కాస్ట్ ఎంత అవుతుందంటే 100 రూపాయలు అవుతుందండి. ఏమవుతుందండి? 100 రూపాయలు అవుతుందండి. ఆప్షన్ 4 అండి. రైట్ అండి. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఫ్రెండ్స్. 12 months సర్వీస్ చేస్తే ఒక ఎంప్లాయీ అనేవాడు ఏం చేశాడంటే, ఒక ఎంప్లాయీ కాదండి, ఒక ఓనర్. ఓకేనండి. ఒక ఓనర్ అనేవాడు ఏం చేస్తాడంటే ఇలా గమనించండి, 900 రూపాయలతో పాటుగా నీకు యూనిఫామ్ ఇస్తానని ఒక అగ్రిమెంట్ అయ్యాడండి. ఎవరో ఓనర్. సర్వర్ ఏం చేశాడంటే సేవకుడు 9 months సేవ చేశాడు. 9 months సేవకు గాను ఏం పొందాడంటే ఓనర్ నుంచి 650 రూపాయలతో పాటు యూనిఫామ్ పొందాడండి. 650 రూపాయలతో పాటు ఏం పొందాడండి? ఇక్కడ యూనిఫామ్ పొందాడండి. సో 12 monthsలో 9 months తీసేస్తే 3 months అండి. డిఫరెన్స్ చూసుకుంటే కనుక అమౌంట్స్లో డిఫరెన్స్ 250 రూపీస్ అండి. యూనిఫామ్ పోతుందండి మైనస్ చేసేటప్పుడు. సరేనండి. 3 monthsకి 250 రూపాయలు అయితే 12 months అనేది ఎంత అవుతుందంటే 1000 రూపాయలు అవుతుందండి. ఎక్కువ కదండి. 3 4 జా 12 అయినప్పుడు 250 4 జా 1000 రూపీస్. సో 1000కి 900 రూపాయలు సేవకు పొందుతే రిమైనింగ్ 100 రూపాయలు దేనికి పొందుతున్నాడు? యూనిఫామ్ అండి. అంటే యూనిఫామ్ కాస్ట్ అనేది ఇక్కడ 100 రూపాయలు అండి. రైట్ అండి. ఆప్షన్ 4.
ఇలా చూడండి ఫ్రెండ్స్, ద సమ్ ఆఫ్ 4 numbers ఈజ్ 243. ద సమ్ ఆఫ్ 4 numbers ఎంత అండి ఇక్కడ 243. ద ఫస్ట్ నెంబర్ ఈజ్ యాడెడ్ బై 8. మొదటి సంఖ్యకి 8 కలిపితే ఓకే. ద సెకండ్ నెంబర్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ బై 8. రెండో సంఖ్యకి 8 తీసివేస్తే ద థర్డ్ నెంబర్ ఈజ్ మల్టిప్లైడ్ బై 8. మూడో సంఖ్యకి 8 చేత గుణిస్తే అండ్ ద ఫోర్త్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 8. నాలుగో సంఖ్యకి 8 చేత భాగిస్తే ఫైండ్ ద సెకండ్ నెంబర్ ఆఫ్ దోజ్ నెంబర్స్. అర్థమైందండి. సో రెండో సంఖ్య ఎంత అని అడిగాడండి. ఏం అడిగాడండి ఇక్కడ? రెండో సంఖ్య ఎంత అని అడిగాడండి. ఇక్కడ గమనించండి. ఇక్కడ సో ఫస్ట్ నెంబర్కి ఏం చేశాడు? 8 కలిపాడండి. రెండో సంఖ్యకి ఏం తీసేశాడు? 8 తీసేశాడండి. సార్ మరి ఫస్ట్ నెంబరు ఎక్స్ అనుకుంటున్నారు, రెండో సంఖ్య ఎక్స్ అనుకుంటున్నారంటే కనుక 8 కలిపేది ఫస్ట్ నెంబరు, 8 తీసేస్తే సెకండ్ నెంబర్ అండి. ఓకేనండి. థర్డ్ నెంబర్ ఏంటంటే మల్టిప్లైడ్ బై 8. మల్టిప్లైడ్ బై 8 అంటే ఏంటండి? ఇక్కడ ఎక్స్ ఇంటూ 8. అండ్ ఫోర్త్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 8 అంటే ఎక్స్ బై 8 అండి. రైట్ అండి. ఇవన్నీ కలిపితే ఏమొచ్చిందంటే సమ్ ఆఫ్ ద 4 numbers ఎంత వచ్చిందండి? ఇక్కడ 243 వచ్చిందండి. సమ్ ఆఫ్ ద 4 numbers కలిపితే ఏమొచ్చిందండి? ఇక్కడ 243 వచ్చిందండి. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక ఈక్వల్ టు 243 వేద్దామండి. రైట్ అండి. దీనికి సంబంధించిందండి ఇది. రైట్. +8 -8 గెట్స్ క్యాన్సిల్ అండి. సో ఇది ఎక్స్, ఇది ఎక్స్, 2x + 8x 10x అవుతుందండి. సో 10x + x బై 8 ఈక్వల్ టు జస్ట్ 243 అండి. 8 10 80, 80 + 1 81, 81/8 x ఈక్వల్ టు 243 అండి. 81లో యూనిట్స్ ప్లేస్ ఏంటంటే 1 అండి. సో ఇక్కడ 3 అండి. దేర్ ఫోర్ x ఈక్వల్ టు ఏమవుతుందంటే 24 అవుతుందండి. సో ఇక్కడ చూసుకుంటే కనుక వాడు ఏం అడిగాడంటే దెన్ ఫైండ్ ద సెకండ్ నెంబర్ అని అడిగాడండి. ఏం అడిగాడండి? ఇక్కడ సెకండ్ నెంబర్ అడిగాడండి. ఇది ఫస్ట్ నెంబర్ అండి, ఇది సెకండ్ నెంబర్ అండి, ఇది థర్డ్ నెంబర్ అండి, ఇది ఫోర్త్ నెంబర్ అండి. సెకండ్ నెంబర్ అంటే ఏంటంటే ఇలా చూడండి ఫ్రెండ్స్, సెకండ్ నెంబర్ అంటే కనుక x - 8 అండి. x - 8 అంటే 24లో 8 తీసేస్తే ఏమవుతుందండి? మనకి 16 అవుతుందండి. ఏమవుతుందండి? ఇక్కడ 16 అవుతుందండి. సో ఆప్షన్ ఏంటయ్యా అంటే కనుక 4 అండి. అర్థమైంది కదండి. మొదటి సంఖ్యకి 8 కలిపాం, రెండో సంఖ్యకి 8 తీసాం, మూడో సంఖ్య 8 చేత మల్టిప్లై చేస్తాం, నాలుగో సంఖ్యకి 8 చేత భాగిస్తే 4 సంఖ్యలు మొత్తం 243 వచ్చిందంట. సో ఆ యొక్క సెకండ్ నెంబర్ అడిగితే కనుక ఎక్స్ వాల్యూ 24 వస్తే సెకండ్ నెంబర్ 16 అండి. రైట్ అండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, ద డిస్టెన్స్ బిట్వీన్ 2 stations బెంగళూరు అండ్ హైదరాబాద్ ఈజ్ 720 kilometers. ఓకేనండి. బెంగళూరుకి హైదరాబాద్కి మధ్య దూరం ఎంత అంటే 720 kilometers అంట. ఈ ట్రైన్ స్టార్ట్స్ ఎట్ 3 PM ఫ్రమ్ బెంగళూరు. ఓకేనండి. సరేనండి, మనం బోర్డు మీద వేసుకుంటే బాగుంటుందండి, లెక్క పెద్దది కదండి ఇక్కడ. సో చూడండి ఫ్రెండ్స్, బెంగళూరుకి హైదరాబాద్కి మధ్య దూరం 720 km అండి. రైట్ అండి. సో చూసుకుంటే ఈ ట్రైన్ స్టార్ట్స్ ఎట్ 3 PM ఫ్రమ్ బెంగళూరు. బెంగళూరు నుంచి మనకు చూసుకుంటే కనుక ఇలా చూడండి, ఎంతగా బయలుదేరింది? మధ్యాహ్నం 3 PMకి బయలుదేరిందండి. రైట్ అండి. రైట్. ఫ్రమ్ బెంగళూరు అండ్ మూవ్స్ టువార్డ్స్ హైదరాబాద్ ఎట్ an average speed of 100 kmph. ఎంత స్పీడ్తో వెళ్తుందంటే ఈ బండి గంటకు 100 kilometer వేగంతో వెళ్తుందండి. గంటకి ఎన్ని కిలోమీటర్ల వేగంతో వెళ్తుందండి? ఇక్కడ 100 kilometer వేగంతో వెళ్తుందండి. అనదర్ ట్రైన్ స్టార్ట్స్ ఫ్రమ్ హైదరాబాద్ ఎట్ 2:30 PM అండి. సో రెండో బండి ఏంటంటే HYD నుంచి 2:30 PMకి స్టార్ట్ అయిందండి. ఎంతకి స్టార్ట్ అయిందండి? ఇక్కడ 2:30 PMకి స్టార్ట్ అయిందండి. మూవ్స్ టువార్డ్స్ బెంగళూరు ఎట్ an average speed of 120 kmph. ఇది ఎంత స్పీడ్తో వెళ్తుందంటే కనుక 120 kmph వేగంతో వెళ్తుందండి. రైట్ అండి. దెన్ ద టైమ్ ఎట్ విచ్ బోత్ ట్రైన్స్ మీట్ ఈజ్ క్వశ్చన్ మార్క్. ఎంత టైంలో ఒక దాన్ని ఒకటి కలుసుకుంటాయి అంటే టైం అడిగాడండి. ఏం అడిగాడండి? దెన్ ద టైం అడిగాడండి. 2 స్టేషన్లు ఒక దాన్ని ఒకటి ఎంత కలుసుకుంటాయని అడిగాడు. స్ట్రక్చర్ అర్థమైతే లెక్క అర్థం అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి, బెంగళూరుకి హైదరాబాద్కి గల మధ్య దూరం 720 kilometers. బెంగళూరు నుంచి బయలుదేరే బండి 3 గంటలకు బయలుదేరిందండి. మధ్యాహ్నం సాయంత్రం 3 గంటలకు బయలుదేరింది. PM కదా. ఎంత స్పీడ్తో వెళ్తుందంటే కనుక 100 kmph వేగంతో వెళ్తుందండి. అట్లాగే ఇక్కడ చూసుకుంటే కనుక చూడండి ఫ్రెండ్స్, హైదరాబాద్ నుంచి ఎంతకు బయలుదేరిందంటే 2:30 PMకి బయలుదేరిందండి. 120 kmph వేగంతో బయలుదేరుతుంది. రెండు కూడా ఏంటంటే ఆపోజిట్ డైరెక్షన్ రిలేటివ్ స్పీడ్లో ఉన్నాయి. ఆపోజిట్ డైరెక్షన్లో స్పీడ్లు ఏమవుతాయండి? ప్లస్లు అవుతాయండి. ఆపోజిట్ డైరెక్షన్లో స్పీడ్లు ఏమవుతాయండి? ప్లస్లు అవుతాయండి. సో చూసుకుంటే ఇక్కడ ప్లస్లు చేసే ముందు ఇక్కడ చిన్న లాజిక్ గమనించండి. ఈ బండి 3 PMకి బయలుదేరింది, ఈ బండి 2:30 PMకి బయలుదేరింది. అవునా? అంటే ఇది బయలుదేరే టైంకి, అంటే బెంగళూరు నుంచి బయలుదేరే టైంకి ఇది ఆల్రెడీ బయలుదేరింది, ముందే బయలుదేరింది. ఎంత బయలుదేరింది?
ఎంత ముందు బయలుదేరిందంటే అరగంట ముందు బయలుదేరిందండి, హాఫ్ అన్ అవర్ బిఫోర్ బయలుదేరింది. కాబట్టి సో గంటకి 120 కిలోమీటర్లు పోయేటువంటి బండి అరగంటలో ఎంత కవర్ చేస్తుందంటే 60 కిలోమీటర్స్ కవర్ చేస్తుందండి. అది రాయమంటే ఇక్కడ రాస్తాను, నో ప్రాబ్లం అండి. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అండి. సో 120 kmph ఇంటూ హాఫ్ అన్ అవర్ అండి. అవర్కి పోతే 2 1 2 60 అండి. సరేనండి. ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందంటే 660 కిలోమీటర్స్ ఉందండి. ఎంత అండి ఇక్కడ బ్యాలెన్స్ ఉంది? 660 కిలోమీటర్స్ బ్యాలెన్స్ ఉందండి. అంటే ఇద్దరి దగ్గర సరైనటువంటి పోటీ వచ్చిందండి ఇప్పుడు. ఎందుకంటే అది బయలుదేరే టైం, ఇది బయలుదేరే టైం 3 కింద లెక్క అవుతుంది అనమాట 60 తీసేసిన తర్వాత. సో చూసుకుంటే 660 కిలోమీటర్లు ఏంటంటే ఇక్కడ 660 కిలోమీటర్ల బై ఆపోజిట్ డైరెక్షన్లో స్పీడ్లు ఏమవుతాయంటే ప్లస్లు అవుతాయండి. అంటే మనకు 220 kmph అండి. ఏంటంటే ఇక్కడ 220 kmph అండి. కేఎంకి క్యాన్సిలేషన్ అయితే 221 223 అండి. సో 3 అవర్స్ వచ్చిందండి. బై హెచ్ ఏమవుతుందండి? అవర్ అవుతుందండి. ఆన్సర్ ఏమొచ్చి మనకి ఇలా చూడండి, 3 అవర్స్లో 2 కలుసుకుంటాయండి. మరి 2 బయలుదేరే టైం ఎంత అండి? 3 PM. మరి 3 PMకి 3 అవర్స్ కలిపితే ఏమవుతుందండి? 3 PMకి 3 అవర్స్ కలిపితే ఏమవుతుందంటే 6 PM అవుతుందండి. ఏమవుతుందండి? 6 PM అవుతుందండి. ఆప్షన్ 2 అండి. రైట్ అండి. అర్థమైంది కదండి చెప్పిన మాట. ఫస్ట్ ఏంటంటే ఇది బయలుదేరే టైం కంటే ఇది అరగంట ముందు బయలుదేరింది. ఆ అరగంటలో ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తుందంటే గంటకు 120 కిలోమీటర్లు పోయే బండి 60 కిలోమీటర్లు మాత్రమే కంటిన్యూ కవర్ చేస్తుంది. అంటే 720లో 60 తీస్తే 660 ఉంటుంది. ఆ బ్యాలెన్స్ వచ్చేసరికి 2 ఆపోజిట్ డైరెక్షన్ ఏమవుతుందంటే మనకి ప్లస్ అవుతుందండి, స్పీడ్లు ప్లస్ అవుతుందండి. సో ప్లస్ అయితే కనుక 660/220 తీసి డివిజిబుల్ చేస్తే 3 అవర్స్. మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరే బండికి 3 అవర్స్ కలిపితే 6 PM అండి. ఆప్షన్ 2. 2 numbers are such that difference of thrice the first number and 4 times second number is 3. ఓకేనండి. ఇలా చూడండి, 2 numbers are such that the difference of thrice of the first number. ఇలా చూసుకుంటే కనుక 2 సంఖ్యల యొక్క డిఫరెన్స్ అంటండి. 2 సంఖ్యల యొక్క డిఫరెన్స్. 2 numbers are such that the difference of thrice the first number, ఓకేనండి, and 4 times the second number, 4 times the second number is 3. డిఫరెన్స్ అంటే దాని అర్థం ఏంటంటే మైనస్. మళ్ళీ చూద్దాం అండి, చదివి వినిపిస్తాను చూడండి. 2 numbers are such that the difference of thrice. చూడండి ఫ్రెండ్స్, థ్రైస్ అంటే 3 రెట్లు. దేనికి 3 రెట్లు అంటే ఫస్ట్ నెంబర్కి 3 రెట్లు. అండ్ 4 times ద సెకండ్ నెంబర్ అంటే ఎస్ ఈజ్ 3. మరి డిఫరెన్స్ అంటే దాని అర్థం ఏంటండి? డిఫరెన్స్ సింబల్ వేయాలండి. డిఫరెన్స్ అంటే దాని అర్థం ఏంటి? డిఫరెన్స్ సింబల్ వేసుకోవాలండి. రైట్ అండి. ఇలా చూద్దామండి. అండ్ సమ్ ఆఫ్ కంటిన్యూషన్ చూద్దాం. అండ్ సమ్ ఆఫ్ ట్వైస్ ద ఫస్ట్ నెంబర్, సమ్ ఆఫ్ అంటే ప్లస్ అండి. సమ్ ఆఫ్ అంటే ప్లస్. అండ్ థ్రైస్ ద సెకండ్ నెంబర్ ఈజ్ ఎంత అండి ఇక్కడ? 19 అండి. ఈజ్ ఎంత అండి ఇక్కడ? 19 అండి. ఓకేనండి. దెన్ ద స్మాలర్ ఆఫ్ ద 2 numbers ఈజ్ క్వశ్చన్ మార్క్. అందులో స్మాలర్ ఏంటని అడిగాడండి. అంటే స్మాలర్ అంటే చిన్నది ఎంత అని అడిగాడండి. రైట్ అండి. ఇలా చూద్దామండి. యాక్చువల్గా దెన్ ద స్మాలర్ ఆఫ్ ద 2 numbers అనే బదులు ఫస్ట్ నెంబరా స్మాలెస్ట్ నెంబరా అది సెకండ్ నెంబర్ అడిగి ఉండాలి. అయినా పర్లేదండి, అవి ట్రై చేస్తే ఆటోమేటిక్గా తెలుస్తుందండి. సో ఈక్వేషన్ బ్యాలెన్స్గా లేదన్న విషయం మనకు అర్థమైపోయిందండి. ఈక్వేషన్ బ్యాలెన్స్గా లేదు. ఎందుకంటే ఈ రెండైనా ఈక్వల్ చేయాలి, ఈ రెండైనా ఈక్వల్ చేస్తే కదా పోతుంది. ఇలా చూసుకుంటే కనుక దీన్ని 2 times మల్టిప్లై చేయండి, దీన్ని 3 times మల్టిప్లై చేయండి. ఎందుకు అలా మల్టిప్లై చేయాలంటే దీన్ని 2 times మల్టిప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది 6F అవుతుందండి. దీన్ని 3 times మల్టిప్లై చేయడం వల్ల ఇది 6F అవుతుందండి. అయితే ఇక్కడ చూసుకుంటే కనుక 2తో మల్టిప్లై చేస్తే 6F అండి మైనస్ 8S ఈక్వల్ టు దీనికి కూడా వర్తిస్తుందండి. 2 3 6, 3 2 6F అండి, 3 3 9S అండి ప్లస్ అండి ఈక్వల్ టు ఎంత అంటే ఇక్కడ 19 3 57 కదా. రైట్ అండి. 19 3 57. సో చూసుకుంటే ఎప్పుడు ఇవి క్యాన్సిలేషన్ అవుతాయంటే తీసివేసేటప్పుడు మాత్రమే క్యాన్సిలేషన్ అవుతాయండి. ఏమవుతాయండి?
తీసివేసేటప్పుడు మాత్రమే క్యాన్సిలేషన్ అవుతాయండి. ఇక్కడ చూసుకుంటే కనుక 57లో 6 పోతే 51 అండి. ఎంతండి? 57లో 6 పోతే 51 అండి. సార్ ఇది మైనసే, ఇది మైనస్ కాబట్టి రెండు కలుపుకోవాలండి. 8, 9 ఏం చేయాలంటే కలుపుకోవాలండి. 17s ఈక్వల్ టు 15 అండి, 51 అండి. 17 ఒకటిలో 17 మూడులు అండి. ఎస్ అంటే సెకండ్ నెంబర్ అన్న విషయం మనకు అర్థమైపోయిందండి ఇక్కడ. సో ఎస్ అనేది ఇక్కడ 3 ఆప్షన్స్లో ఉందా అంటే ఉంది. కానీ మనకి వాడు ఏమన్నాడు? స్మాల్ నెంబర్ అడిగాడండి. ఏమడిగాడు? స్మాల్ నెంబర్ అడిగాడు. ఏదైనా సరే ప్రతిక్షేపిస్తే కానీ మనకు తెలియదండి. సో 3f మైనస్ 4s ప్లస్లో 3 వేస్తే కనుక ఈక్వల్ టు 3 అండి. సో దేర్ ఫోర్ 3f చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే 4 మూడుల 12 అండి. ఎంతండి? 4 మూడుల 12 అండి. ఈ 12 అటుపోతే ఏమవుతుందంటే 3లో మైనస్ అయితే కనుక మనకు 9 అవుతుందండి. సో చూసుకుంటే కనుక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ నెంబర్ ఎంత అవుతుందంటే కనుక మనకు చూసుకుంటే 4 మూడులు 12 కదండి. ఈ మైనస్ అటుపోతే ప్లస్ అవుతుంది కదండి. ఇక్కడ మైనస్ అనేది అటుపోతే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. రైట్ అండి, రైట్. ఇక్కడ మైనస్ 4 మూడులు 12 కదా, అటుపోతే ఏమవుతుంది? ప్లస్ అవుతుందండి. అంటే 15 అవుతుందండి. దేర్ ఫోర్ ఎఫ్ ఈక్వల్ టు 3 1లు 3 5లు అండి. సో ఫస్ట్ నెంబర్ 5 అండి. సో సెకండ్ నెంబర్ అన్నాడు, చిన్న నెంబర్ అన్నాడు కాబట్టి 3 అండి. ఆప్షన్ 3 రైట్. ఇలా చూడండి, ద సమ్ ఆఫ్ 2 numbers ఈజ్ 100 అండ్ దేర్ డిఫరెన్స్ ఈజ్ 37. ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్క్వేర్స్ ఈజ్ క్వశ్చన్ మార్క్. సమ్ ఆఫ్ 2 numbers ఎంత అంటే 100 అండి. డిఫరెన్స్ ఆఫ్ 2 numbers ఎంత అంటే ఇక్కడ 37 అండి. ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ స్క్వేర్స్ అంటే కనుక ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అండి. రైట్ అండి. ఏ ప్లస్ బి ఎంత అంటే ఇక్కడ 100 అండి. ఏ మైనస్ బి ఎంత అంటే 37 అండి. సో 3700 అండి. సో 3700 అనేది ఆప్షన్ 3 అండి. రైట్. నెక్స్ట్, ఏ గారిజన్ ఆఫ్ 2000 men హ్యాస్ ప్రొవిజన్స్ ఫర్ 66 days. ఓకే, ఒక గారిజన్ అనేది ఏంటంటే ఒక సత్రం అండి. ఓకేనా, 2000 మంది ఉన్నారు. అందులో ఎన్ని రోజులకి ఫుడ్ ఐటమ్స్ సరిపోతాయంటే కనుక 66 రోజులకు సరిపోతాయండి. ఎన్ని రోజులకు సరిపోతాయండి? ఇక్కడ 66 రోజులకు సరిపోతాయండి. రైట్ అండి. సరే, ఇక్కడ చూసుకుంటే కనుక ఎట్ ద ఎండ్ ఆఫ్ ఫోర్త్ నైట్ అంటే దాని అర్థం ఏంటంటే ఇలా చూడండి ఫ్రెండ్స్, పక్షము అని అర్థం అండి. ఫోర్త్ నైట్ అంటే పక్షకాలాన్ని ఫోర్త్ నైట్ అంటారండి. అంటే 14 రాత్రుల్ని ఫోర్త్ నైట్ అని అంటారండి. రీఎన్ఫోర్స్మెంట్ అరైవ్స్ అండ్ ఇట్ ఫౌండ్ దట్ రేషన్ విల్ లాస్ట్ ఓన్లీ ఫర్ 20 days మోర్. ఎక్స్ట్రా 20 days వచ్చిందండి. ఎక్స్ట్రా 20 days వచ్చిందండి. ఎప్పుడు? ఇలా చూడండి, మనకి ఇక్కడ ఏంటంటే ఫోర్త్ నైట్ తర్వాత ఏమైందంటే మనకి ఇలా చూడండి రీఎన్ఫోర్స్మెంట్ జరిగిందండి. రీఎన్ఫోర్స్మెంట్ జరిగిందంటే ఇంకా ఎక్స్ట్రా మెంబర్స్ వచ్చారని అర్థం అండి. ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద రీఎన్ఫోర్స్మెంట్ అని అడిగాడండి. ఎంతమంది ఎక్స్ట్రా వచ్చారని అడిగాడండి. సో చూసుకుంటే ఇలా చూడండి ఫ్రెండ్స్, 2000 మందికి ఎన్ని రోజులు ఫుడ్ ఐటమ్స్ సరిపోతాయంటే 66 days సరిపోతాయండి యాక్చువల్గా. ఎట్ ద ఎండ్ ఆఫ్ ఫోర్త్ నైట్ 14 రోజుల తర్వాత ఏం జరిగిందంటే మనకి ఇంకా 20 days ఎక్కువ వచ్చినాయండి. అంటే ఎంతమంది వచ్చారో తెలియదండి. ఓకేనండి. అంటే 20 days వరకు కూడా 14 days వరకు కూడా వీళ్ళంతా ఉన్నారండి. ఫోర్త్ నైట్ అంటే దాని అర్థం ఏంటి? 14 nights అండి. అంటే 14 రోజులు పూర్తయిన తర్వాత మనకి కొంతమంది వచ్చారంట. ఎంతమంది వచ్చారు? కొంతమంది ఎక్స్ మెంబర్స్ వచ్చారండి. అప్పుడు ఏంటంటే ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఇంకా 20 days వస్తుందంటండి. ఇంకా 20 days అనేది ఎక్కువ వస్తుందంట. అర్థమవుతుందండి. సో చూసుకుంటే కనుక 20 days వేసుకుంటామండి. అయితే మోర్ అన్నాడు కదా సార్, దేనికి మోర్ అనేది మీరు అడగొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే 66 అండి. ఎప్పుడైనా సరే జనం పెరిగితే డేస్ తగ్గుతాయి కాబట్టి మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మోర్ అనేది ఏంటంటే దీనికి ప్లస్ చేయలేమో అనిపిస్తుంది అండి. అది కూడా నో ప్రాబ్లం, చేసి చూపిస్తానండి. సో గమనించండి, ఇక్కడ 66 ఎంత అంటే కనుక 132 3 0 MD అండి. సో చూసుకుంటే 2 14 28 అండి. సో MD అండి. ఇక్కడ చూసుకుంటే కనుక 2000 ఇంటూ 2 ఏమవుతుందంటే 4000 MD అవుతుందండి. ఏమవుతుందండి? ఇక్కడ 4000 MD అవుతుందండి. సో ఎక్స్ ఇంటూ 20 ఏమవుతుందంటే ఇలా చూడండి 20x అవుతుందండి. ఏమవుతుందండి? ఇక్కడ 20x అవుతుందండి. రైట్. సో ఇది 132,000లో 28,000 మైనస్ పోతుందండి. ఎందుకంటే MDలో MD తీసేయగలం, కలపగలం, గుణించగలం, భాగించగలం. సో చూసుకుంటే 104,000 అండి. 104,000 MD అండి. రైట్ అండి.
ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా 4000 సారీ ఈ 4000 28,000 కలిపితే ఏమవుతుందంటేనన్నా 32,000 అవుతుందండి. ఆ 32,000 ఇక్కడ తీసేస్తే ఏమవుతుందంటే 1,00,000 అవుతుందండి. ఏమవుతుందండి ఇక్కడ 1,00,000 MD అండి ఈక్వల్ టు 20 అండి. సో XD ఏంటండి ఇది XD. ఇందులో తీసేస్తే ఏమవుతుందంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 0 పోతే కనుక 2 5 అండి. అంటే ఏమైందంటే కనుక ఇది 10,000 కదా, 1,00,000లో 0 పోతే 10,000 కదండి. సో చూసుకుంటే ఈ మనకేంటంటే ఎంత ఎన్ఫోర్స్మెంట్ జరిగిందని అడిగాడండి. ఎంత రీఎన్ఫోర్స్మెంట్ జరిగిందంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి 5,000 అండి. ఓవరాల్ ఎంత అండి ఇక్కడ 5,000. ఎక్కడైనా ఆప్షన్ ఉందా? ఎక్కడ మనకు ఆప్షన్ లేదండి. అయితే ఆల్రెడీ ఇక్కడ చూసుకుంటే కనుక మనకి 2,000 మంది ఉన్నారండి. పోనీ అలా చూసుకున్నా సరే ఇంకా 3,000 మంది ఎక్స్ట్రా వస్తారేమో అనిపించవచ్చండి. అంటే ఏంటంటే ఇక్కడ చూడండి మోర్ అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా మనకి ఎప్పుడైతే రీఎన్ఫోర్స్మెంట్ జరిగిందో మనకి ఎక్స్ట్రా 20 days వచ్చిందంటే కనుక 14కి 20 కలుపుకుంటే 34 వస్తుందండి. అట్లా మనం చేసుకుంటే కనుక వర్కౌట్ అవుతుందండి. అందుకే మీకు అక్కడ ముందుగానే ఒక మాట అనేది నేను చెప్పడం జరిగిందనమాట. రైట్ అండి. ఒక్కొక్క లెక్క ఏంటంటే మనం అలా పసిగడుతూ ఉండాలండి. సరేనండి. ఇక్కడ చూసుకుంటే కనుక 1,32,000 MD ఈక్వల్ టు 14 రెళ్ళు ఎంత అంటే 28. ఓకేనండి. 3 సున్నాలు MD. ఇక్కడ చూసుకుంటే కనుక ప్లస్ 22 ఎంత అండి ఇక్కడ 22 4,000 కదండి. 22 4,000 అండి. ఇది 40,000 అవుతుందండి. రైట్ అండి. సరే MD అండి. రైట్ అండి. ఇది X అండి. ఇది ఎంత అండి? ఇది X అండి. XD. సో ఇది చేద్దామండి. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ 40,000 28,000 కలిపితే 68,000 కదా. 1,32,000లో 68,000 తీసేస్తే ఎంత అవుతుందో చూద్దామండి. పోనీ అలా కూడా కంపారిజన్ చేద్దామండి. X days అండి. సో 0 అండి 0 అండి 0. 12లో 8 పోతే 4, 12లో 6 పోతే 6. సో మనకేంటంటే ఇది 2 into X ఉంటుంది కదండి ఇక్కడ. అంటే మనకి ఎంత ఉంటుందండి ఇక్కడ 20 కదా. సో 20 XD. 0 పోతే ఏమైందంటే 3,200 వచ్చిందండి. ఏమొచ్చిందండి ఇక్కడ 3,200 మంది వచ్చారండి. డేస్ టు డేస్ క్యాన్సిలేషన్ అయితే M అనేది ఉంటుందండి. ఈ 3,200 అంటే ఉందండి. అంటే ఇక్కడ చూసుకుంటే కనుక మనకి 20 days అంటే కనుక మోర్ అంటే దాని అర్థం ఏంటంటే 20 daysనే చూసుకుంటే సరిపోద్ది. ఇది ప్రొసీజర్ అండి. షార్ట్ కట్ కూడా చెప్తానండి. ఎప్పుడైనా సరే డియర్ ఆస్పిరెంట్స్ గమనించండి. ఇక్కడ లెక్కలు ఏంటంటే ఒక్కొక్కసారి 14కి 20 రోజులు ఎక్స్ట్రానా లేకపోతే ఓన్లీ 20 రోజుల ఎక్కువ అంటే దాని అర్థం ఏంటి మోర్ బై అన్న కలపాలండి. కానీ ఇక్కడ కలపకుండానే మనకు ఆప్షన్ అనేది వచ్చిందండి. సో అలా చేసుకోవడం అనేది ఒక పద్ధతి. రైట్ అండి. ఒక్కొక్కసారి ఏంటంటే ఆప్షన్స్ టాలీ అవ్వనప్పుడు ఏంటంటే 14కి 20 కూడా కలుపుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సరేనండి. ఇక్కడ చూసుకుంటే కనుక షార్ట్ కట్ చూద్దామండి. చూడండి ఫ్రెండ్స్ 2,000 మెంబర్స్కి ఎంత 66 రోజులు వచ్చింది కదా. 2,000 ఓకే 2,000 మెంబర్స్కి యాక్చువల్గా 66 రోజులు వచ్చిందండి. 66 రోజుల తర్వాత మనకి పక్షకాలం తీసేస్తే ఇలా చూడండి 66 రోజులకి పక్షకాలం తీసేయండి. పక్షకాలం తీసేస్తే మనకేమవుతుందండి ఇక్కడ 6లో 4 పోతే 2 52 రోజులు వచ్చిందండి. ఎన్ని రోజులు వచ్చిందండి ఇక్కడ 52 రోజులు వచ్చిందండి ఈ సిచ్యువేషన్లో. సరే ఇక్కడ చూసుకుంటే కనుక ఎంతమంది వచ్చారో తెలియదండి. ఈ రీఎన్ఫోర్స్మెంట్ జరిగింది అంటే నోటిఫికేషన్ ఇంకా వచ్చిందండి. ఓకేనండి. జనాలు ఎక్కువ మంది అయిపోయారండి. అప్పుడేమవుతుంది 20 రోజులు సరిపోతుందండి. ఎన్ని రోజులు సరిపోతుందండి ఇక్కడ 20 రోజులు సరిపోతుందండి. సో 52 రోజుల్లో తినే జనాలు 2,000 మంది అయితే 20 రోజుల్లో తినే జనాలు ఎక్కువ మంది ఉంటారు కదా. ఎందుకంటే ఫుడ్ ఐటమ్స్ తక్కువ రోజులు ఉందంటే దాని అర్థం ఏంటి ఎక్కువ రోజులు చూడండి తక్కువ రోజుల్లో ఎక్కువ మంది తినేస్తారు. ఫర్ సపోజ్ నలుగురికి రైస్ ప్యాకెట్ నెలకి 4 రోజులు నలుగురికి ఒక రైస్ ప్యాకెట్ నెల రోజులు వస్తే ఇద్దరికి ఏమవుతుందంటే 2 నెలలు వస్తుందండి. అర్థమైందా? అదే 8 మంది అయితే 15 రోజులు వస్తుందండి. చూడండి ఫ్రెండ్స్ నలుగురికి ఒక రైస్ బ్యాగ్ అనేది నెల రోజులు వస్తే ఓకేనండి ఇద్దరికి ఏమొస్తుందంటే 2 నెలలు వస్తుందండి. జనం తగ్గితే టైం ఎక్కువ తింటారండి. వాళ్ళు ఎక్కువ టైం తింటారండి. జనం డబల్ అయిపోయారు అనుకోండి హాఫ్ టైం అయిపోతుందండి. అర్థమవుతుంది కదా చెప్పింది. ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ గమనించండి. సో ఎక్కువ మంది ఉంటారనేది యారమర్ పైకేసాం ఎప్పుడో మోర్ బై లెస్ అవుతుందండి. ఏమవుతుందండి ఇక్కడ మోర్ బై లెస్ అవుతుందండి. సో ఈ రెండిట్లో మోర్ ఏంటంటే 52/20 × 2,000 అండి. సో చూసుకుంటే కనుక చూడండి ఇక్కడ
ఈ 2000 అంటే కనుక ఈ 20కి 20కి పోతే ఏమవుతుందంటే 5200 అండి. ఎంతమంది వచ్చారండి ఇక్కడ? ఆల్రెడీ 5200 మందిలో ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? 2000 మంది ఉన్నారు, తీసేయండి. 2000 మంది ఉంటే కనుక ఎక్స్ట్రా మెంబర్స్ ఎంతమంది జాయిన్ అయ్యారండి ఇక్కడ? 3200 మెంబర్స్. ఆప్షన్ సి అండి. డియర్ ఆస్పిరెంట్స్, ఇది షార్ట్ కట్ అండి, ఇది బెస్ట్ మెథడ్. కానీ ఎంతైనా సరే మీకు ప్రొసీజర్ అనేది ఉంటేనే ఈ షార్ట్ కట్ అనేది నేను మీకు చెప్పేది అర్థం అవుతుందండి. ఓకేనండి. 2000 మందికి 52 రోజులు తింటే ఫుడ్ ఐటమ్స్ 20 రోజుల్లో తినేయాలంటే కనుక మనకి స్ట్రెంగ్త్ ఎక్కువ మంది ఉండాలి. అందుకు నేను మోర్ బై లెస్ వేసాను ఇక్కడ. M/L అంటే మోర్ బై లెస్. ఈ రెండిట్లో మోర్ ఏంటి? 52/20. ఓకేనండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఏ సిస్టర్న్ ఈజ్ నార్మల్లీ ఫిల్డ్ ఇన్ 6 hours. ఓకేనండి. సిస్టర్న్ అంటే ఒక నీటి తొట్టె. ఓకేనండి. సిస్టర్న్ అంటే ఏంటండి? నీటి తొట్టె. నార్మల్లీ ఫిల్డ్ అంటే ఏంటి? నిండుతుందండి. ఎంత టైంలో నిండుతుందంటే కనుక 6 hours నిండుతుందండి. ఎంత టైంలో నిండుతుందండి ఇక్కడ? 6 hours నిండుతుందండి. బట్ టేక్స్ 1 hour లాంగర్ టు ఫిల్ బికాస్ ఆఫ్ ఏ లీక్ ఇన్ ఇట్స్ బాటమ్. అంటే యాక్చువల్గా ట్యాంక్ నార్మల్గా నిండేస్తే 6 hours పట్టేస్తుందండి. అర్థమైందా? కానీ లీకేజ్ ఉండడం వల్ల ఇంకా ఎక్స్ట్రా 1 hour పడుతుందంట. లీకేజ్ ఉండడం వల్ల ఇంకా 1 hour ఎక్స్ట్రా పడుతుందంటండి. అర్థమవుతుంది కదండి చెప్పిన మాట? రైట్. ఇక్కడ చూసుకుంటే కనుక ఇఫ్ ద సిస్టర్న్ ఈజ్ ఫుల్ దెన్ ద టైమ్ టేకెన్ బై ద లీక్ టు ఎంప్టీ ద సిస్టర్న్ ఈజ్ (?). సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి పూర్తిగా ఖాళీ చేయడానికి పట్టే సమయం ఎంత అని అడిగాడండి. రైట్ అండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, యాక్చువల్గా సిస్టర్ నిండడానికి ఎంత టైం పడుతుందండి? 6 hours పడుతుందండి. సరే, ఇక్కడ తొట్టె కొలాయి నిండడానికి 6 hours పడుతుంది. 1/6 అవుతుందండి. సరే, ఇక్కడ చూసుకుంటే కనుక లీకేజ్ ఉండడం వల్ల 1 hour ఎక్స్ట్రా పడుతుందండి. చూడండి, బట్ టేక్స్ 1 hour లాంగర్. ఓకేనండి. ఫిల్ బికాజ్ ఏ లీక్ ఇన్ ఇట్స్ బాటమ్. అండర్లో కింద భాగాన లీకేజ్ ఉండడం వల్ల 1 hour ఎక్కువ పడుతుందంట. ఎప్పుడు 1 hour ఎక్కువ పడుతుందండి? లీకేజ్ అంటే ఏంటండి చెప్పండి? నీరు పోవడాన్ని లీకేజ్ అంటారు. అంటే మైనస్ అవుతుందండి అక్కడ. అర్థమవుతుందండి? నార్మల్గా ట్యాంక్ నిండేది 6 hours. లీకేజ్ ఉండడం వల్ల 1 hour ఎక్స్ట్రా పడుతుంది, అంటే 7 hours. లీక్ అనే మాట వచ్చింది కాబట్టి -1/x అండి. రైట్ అండి. ఈ -1/x = 1/7 - 1/6 రాసుకుంటే LCM 42 అవుతుందండి. ఏమవుతుందండి ఇక్కడ? 7 6 42, 6 7 42. సో చూసుకుంటే -1/42 అండి. సో -1/x = -1/42 అండి. మైనస్ క్యాన్సిలేషన్ అయితే యాక్చువల్గా లీక్ కంప్లీట్గా నిండి ఉన్న ట్యాంక్ని ఖాళీ చేయడానికి, పూర్తిగా నిండి ఉందండి ట్యాంక్ నిండా, ఖాళీ చేయడానికి ఎంత టైం పడుతుందంటే 42 గంటలు పడుతుందండి. రైట్ అండి. ABC are 3 taps connected to a tank. ఓకేనండి. ABC are 3 taps connected to a tank. అంటే ఒక ట్యాంక్కి ABC అనే 3 ట్యాప్లు, 3 కొలాయిలు, 3 పైపులు అమర్చి ఉన్నాయని అర్థం అండి అక్కడ. ఓకేనండి. ఇది కొలాయి అండి, ఇది ట్యాంక్ అండి. ఇలా 3 కొలాయిలు అనేది ఇలా అమర్చి ఉన్నదండి. సారీ, ఇలాగేమిచ్చి అమర్చి ఉన్నాయండి. 3 కొలాయిలండి. ఓకే. ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 6 hours. ABCలు 3 కూడా చూడండి ఇక్కడ చూసుకుంటే కనుక అమర్చున్నాయండి. ఇక్కడ చూద్దాం. A and B together to fill the tank in 6 hours. ఓకేనండి. ఏబీలు అనేది ఎంత టైం పడుతుందంటే 6 hours పడుతుందండి. ఏబీలు ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుందండి ఇక్కడ? 6 hours పడుతుందండి. రైట్ అండి. బీసీలు ఎంత టైం పడుతుందంటే కనుక చూడండి ఇక్కడ బీసీలు ఎంత టైం పడుతుందంటే 1/10 పడుతుందండి. బీసీలు ఎంత టైం పడుతుందండి ఇక్కడ? 1/10 పడుతుందండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కనుక సిఏలు ఎంత టైం పడుతుందంటే కనుక 15 hours పడుతుందండి. ఎంత టైం పడుతుందండి ఇక్కడ? 15 hours. అంటే 1 hourలో జరిగే వర్క్ ఎంత అండి ఇక్కడ చెప్పండి? ఇక్కడ 1/15 అండి. వాడు ఏమి అడిగాడో చూద్దామండి. దెన్ ద టైమ్ టేకెన్ బై ట్యాప్ ఎలోన్ టు ఫిల్ ద ట్యాంక్. అంటే ఇలా చూడండి, ట్యాంక్లో 3 పైపులు కనెక్ట్ అయ్యి ఉన్నాయి కదా. ఈ 3 పైపులు కనెక్ట్ అయ్యి ఉంటే కనుక ఏబీ 2 పైపులు అయితే 6 hours ఏమండి, బీసీలు 2 అయితే కనుక 10 hours ఏమండి, సిఏలు 2 అయితే కనుక అదే ఏసీలు సిఏలు అయితే కనుక 15 hours పడుతుంది. అలా కాకుండా ఏమంటున్నాడు? దెన్ ద టైమ్ టేకెన్ బై ట్యాప్ ఏ ఎలోన్ ఫిల్ ద ట్యాంక్. ఏ అనే ఒక్క పైపే మనకి నిండడానికి ఎంత సమయం పడుతుందని అడిగాడండి. అర్థమైంది కదండి లెక్క మీకు? ఓకే. ఇలా చూసుకుంటే కనుక నేను ఇక్కడ మైనస్ చేస్తున్నానండి. ఎందుకు మైనస్ చేస్తున్నానో మీరు గమనించండి. ఎందుకు మైనస్ చేస్తానంటే చూడండి ఫ్రెండ్స్,
ఎందుకు మైనస్ చేస్తారనంటే గమనించండి, ఏ ప్లస్ బి మైనస్ ఆఫ్ బి ప్లస్ సి ప్లస్ సి ప్లస్ ఏ, ఈ 3 పైపులు ఉన్నాయి కదండి. ఇలా చూడండి, ప్లస్ బికి మైనస్ బికి ఏమైందండి, క్యాన్సిల్ అయింది. మైనస్ సికి ప్లస్ సికి ఏమైందండి, క్యాన్సిల్ అయింది. అంటే ఏముందండి ఇక్కడ 2a ఉందండి. అర్థమైంది కదండి. ఇక్కడ ఎందుకు మైనస్ చేయాలనేది మీరు ప్రశ్నిస్తే కనుక అక్కడ ఎందుకు మైనస్ చేయాలంటే వాడు ఏమి అడిగాడు ప్రశ్నించుకోండి. ఏది అడిగాడు, ఏమి అడిగాడండి ఇక్కడ, ఏది అడిగాడు గుర్తుపెట్టుకోండి అమ్మ. ఏమి అడిగాడు ఇక్కడ, ఏది అడిగాడు, రైట్ అండి. సో ఏది అడిగితే ఏ లేని టర్మ్లో మైనస్ చేస్తామండి. ఏది అడిగితే ఏం చేస్తామండి, ఇక్కడ ఏ లేని టర్మ్లో మైనస్ చేస్తామండి. బీది అడిగితే ఏమవుతుందంటే ఇక్కడ బీ లేని టర్మ్లో మైనస్ చేస్తామండి, రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎల్సిఎం ఏమవుతుందంటే 30 అవుతుందండి. సో 10కి 15కి 6కి ఎల్సిఎం 30 అవుతుందండి. 30లో అన్నీ పోతాయండి. 6 5లండి, 10 3లండి, 15 2లండి. సో చూసుకుంటే కనుక 5 2 7, 7లో 3 పోతే 4/30, 4/30 అండర్స్టాండ్. సో చూసుకుంటే కనుక ఇక్కడ ఏమొచ్చిందంటే 2a వస్తుందండి. ఏమొస్తుందండి ఇక్కడ 2a వస్తుందండి. 2 2 2 15లు, సో 2/15 అండి. ఎంత అండి ఇక్కడ 2/15 వస్తుందండి. సో చూసుకుంటే ఈ 2కి క్యాన్సిలేషన్ అయితే ఏ ఈక్వల్ టు 1 అవర్ వరకు 15 అవర్స్ అయితే కంప్లీట్ వర్క్ ఏమవుతుందండి ఇక్కడ 15 అవర్స్ అవుతుందండి. అంటే ట్యాంక్లో ఏనే పైపు ద్వారా మాత్రమే నీరు నింపడానికి పట్టే సమయం ఎంత అంటే 15 అవర్స్ అండి. అర్థమైంది కదండి. అంతా కూడా ఒకే ఫ్రేమ్ మీద ఉంది, మీకు ఇబ్బంది లేదండి, రైట్ అండి. రైట్, ఏదైనా డౌట్ ఉంటే చెప్తానండి, రైట్ అండి. ఇక్కడ ఎందుకు మైనస్ చేసామని చెప్పాను కదా. ప్రశ్న ఏది అడిగాడు, ఏ లేని టర్మ్లో మైనస్ చేసాం. ఒకవేళ సిది అడిగితే ఇక్కడ మైనస్ చేస్తామండి, ఒకవేళ బీది అడిగితే ఇక్కడ మైనస్ చేస్తామండి. ఎందుకంటే ఎవరిని గురించి అడిగాడో అక్కడ ఆ టర్మ్ ఉండకూడదు. ఎందుకు చేయాలంటే ఎందువలన అలా చేయాల్సి వస్తుందంటే కనుక మనకి అలా చేయడంలోనే ఇండివిజువల్గా వస్తారండి. అంటే ఇద్దరు ఏలు కానీ, ఇద్దరు బీలు కానీ, ఇద్దరు సీలు కానీ వస్తారు, ఫైనల్గా చేసుకోవచ్చు. ప్రీవియస్ క్వశ్చన్ ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనేది మీరు చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ చూసుకుంటే కనుక ద సమ్ ఆఫ్ ఏ 2 digit నెంబర్ అండ్ ద నంబర్ అబ్టైన్డ్ బై ఇంటర్చేంజింగ్ ద డిజిట్స్ ఈజ్ 110. ఎప్పుడైతే ఇలాంటి సమ్ వచ్చిందో అది ఖచ్చితంగా 11 టేబుల్తో క్యాన్సిలేషన్ అవుతుందని మీకు తెలియాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనండి. కావాలంటే మీకు 2 more ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. ఫర్ సపోజ్ 14 ఉంది, 14ని రివర్స్ చేస్తే ఏమవుతుందంటే 14 అవుతుంది. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ ఏమవుతుందంటే సమ్ ఆఫ్ ద నెంబర్స్ 55 అవుతుంది. ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 11 అండి. అలాగే 23 ఉంది, రివర్స్ చేస్తే 32 అయింది, కలిపితే 55 అయింది. ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 11 అండి. ఫర్ సపోజ్ 63 ఉంది, రివర్స్ చేస్తే 36 ఉంది. సో చూసుకుంటే ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 11 అవుతుందండి. సో ఏదైనా ఒక నెంబర్ని తీసుకొని మరలా దాన్ని రివర్స్ చేస్తే అది ఏమవుతుందంటే ఖచ్చితంగా అది 11th టేబుల్తో పోతుందండి. అయిపోయిందండి. ఇక్కడ చూసుకుంటే ఇఫ్ 10 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద ఫస్ట్ నెంబర్ నుంచి 10 సబ్ట్రాక్ట్ చేస్తే కనుక అంటే ఒక ఏబి అనేది ఫస్ట్ నెంబర్ అనుకుంటే బిఏ అనేది సెకండ్ నెంబర్ అండి, రైట్ అండి. రివర్స్ చేస్తే కనుక ఆర్ ఫర్ రివర్స్ 10a ప్లస్ బి అనే ఒక నెంబర్కి, ఒక 2 digit నెంబర్కి ఒక నోటేషన్ రాస్తే 10a ప్లస్ బి. దీని నుంచి మనం -10 చేస్తే ఏమవుతుందంటే ద న్యూ నెంబర్ ఈజ్ 4 more than. 4 అనేది ఎక్కువ అంటే ఖచ్చితంగా ఏమవుతుందంటే ప్లస్ అవుతుందండి, తక్కువ అంటే లెస్ అంటే మైనస్ అవుతుందండి. 5 times ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద ఫస్ట్ నెంబర్, 5 times ద డిజిట్స్ ఆఫ్ ద ఫస్ట్ నెంబర్ యొక్క డిజిట్స్ అంటే ఇక్కడ 10a ప్లస్ బి రాయకూడదు, a ప్లస్ బి రాసుకోవాలండి. సో 10a ప్లస్ బి -10 ఈక్వల్ టు 4 + 5a + 5b అండి. ఏలు బీలు ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుందంటే 5a అవుతుందండి, -4b అవుతుందండి, +14 అవుతుందండి. -10 అటు పోతే కనుక. సో a ప్లస్ బి వాల్యూ ఎంత అంటే ముందుగానే వచ్చేసింది కదా మనకి. a ప్లస్ బి వాల్యూ ఎంత అంటే 10 అండి. సో ఏదో ఒక దాన్ని క్యాన్సిల్ చేయాలంటే ఫర్ సపోజ్ 5a క్యాన్సిల్ చేయాలంటే 5 times మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే 5a 5b చేస్తే సరిపోతుందండి. సో దీన్ని కూడా 5 times చేస్తే 50 అవుతుందండి. ఇది క్యాన్సిల్ అయిందండి. సో చూసుకుంటే కనుక ఇది -9b అండి. 50లో 14 తీస్తే -36 అండి. సో మైనస్ క్యాన్సిల్ చేస్తే బి వాల్యూ ఏమైందంటే 4 అండి. బి వాల్యూ 4 అయితే కనుక ఇందులో ప్రతిక్షేపణ చేస్తే కనుక మనకి ఏ వాల్యూ 6 అవుతుందండి. ప్రోడక్ట్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ అంటే కనుక 6 4 జా ఏమైంది 24 అయింది అండ్ ఆప్షన్ 4 అండి. అలాగే మీకు ఇక్కడ చూసుకుంటే కనుక ఆప్షన్ మెథడ్లో చూసుకుంటే ఏ సమ్ 10 వచ్చిందో ఆ 10 అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉందండి. ఆ రెండింటిని ప్రోడక్ట్ చేసినా వస్తుందండి, రైట్ అండి. రైట్, ఇలా చూసుకుంటే ఇలా చూద్దామండి. ఏ పైప్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 4 hours అండ్ అనదర్ పైప్ ఇన్ 5 hours. ఓకేనండి. ఒక పైప్ అనేది ఏంటంటే
చూడండి ఫ్రెండ్స్ 4 అవర్స్లో నింపుతుందంట, రెండో పైపు 5 అవర్స్లో నింపుతుందంట. ఏది సో మంచి పైప్ అంటే కనుక ఏ పైప్ మంచి పైప్ అండి, ఎందుకంటే తక్కువ టైంలో నింపుతుంది కాబట్టి అది మంచి పైప్ అండి. రెండో పైప్ ఏంటంటే 5 అవర్స్ అండి, రెండో పైప్ ఏంటంటే 5 అవర్స్లో నింపుతుంది. బట్ ఏ థర్డ్ పైప్ కెన్ ఎంప్టీ ద ఫుల్ ట్యాంక్ ఇన్ 2 అవర్స్. ఓకేనండి, రైట్. ఇక్కడ చూసుకుంటే కనుక బట్ థర్డ్ పైప్ కెన్ ఎంప్టీ ద ఫుల్ ట్యాంక్ ఇన్ 2 అవర్స్. థర్డ్ పైప్ ఏంటంటే 2 అవర్స్లో ఎంప్టీ చేస్తుందండి. థర్డ్ పైప్ అనేది ఏమవుతుందండి ఇక్కడ 2 అవర్స్లో ఖాళీ చేస్తుందండి, రైట్. ఇలా చూడండి ఫ్రెండ్స్, ద ఫస్ట్ 2 pipes ఆర్ కెప్ట్ ఓపెన్ ఫర్ 2 అవర్స్. 2 గంటలు ఓపెన్ చేశాడండి, 2 గంటలు ఓపెన్ చేశాడమ్మా. దెన్ ద థర్డ్ పైప్ ఈజ్ ఆల్సో ఓపెన్డ్. చూడండి 2 అవర్స్ ఓపెన్ అయిన తర్వాత థర్డ్ పైప్ ఓపెన్ అయితే అప్పుడు దెన్ ద టైమ్ టేకెన్ టు ద ఎంప్టీ ట్యాంక్ ఈజ్ క్వశ్చన్ మార్క్. ఓకేనండి, నేను చెప్పేది వినండి ఫ్రెండ్స్. సౌండ్ సైలెంట్. ఏ పైప్ అనేది ఏంటంటే ఇక్కడ 4 అవర్స్లో నింపుతుందండి. అర్థమైందండి, ఏనే పైపు 4 అవర్స్లో నింపుతుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ బి పైప్ ఏంటంటే 5 అవర్స్లో నింపుతుందండి, రైట్ అండి. 2 పైపులు ఓపెన్ చేశారు, 2 పైపులు ఓపెన్ చేసిన తర్వాత ఎన్ని గంటలు పనిచేసాయి? ఇక్కడ 2 గంటలు పనిచేసాయండి 2 పైపులు. ద ఫస్ట్ 2 pipes ఆర్ ఓపెన్. చూడండి అమ్మా, 2 అవర్స్, 2 పైపులు కూడా 2 అవర్స్ వర్క్ చేశాయండి. దెన్ ద థర్డ్ పైప్ ఈజ్ ఆల్సో ఓపెన్. అప్పుడు థర్డ్ పైప్ ఓపెన్ చేశారండి. ద టైమ్ టేకెన్ టు ఎంప్టీ ద ట్యాంక్. ఎంత టైం పడుతుంది ఎంప్టీ చేయడానికి అని అడిగాడండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, సమ్ బై ప్రోడక్ట్ రాద్దామా, సమ్ బై ప్రోడక్ట్ రాద్దామా. ఎందుకు సమ్ బై ప్రోడక్ట్ రాయాలంటే కనుక 1 అవర్ వర్క్ అనేది ఏమవుతుందంటే, చూడండి ఫ్రెండ్స్, 1 అవర్ వర్క్ ఏమవుతుందంటే కనుక మనకి ఓకే, ఇలా 1 అవర్ వర్క్ ఏమవుతుందంటే సమ్ బై ప్రోడక్ట్ అవుతుందండి. 1 అవర్ వర్క్ ఏమవుతుందండి ఇక్కడ సమ్ బై ప్రోడక్ట్ అవుతుందండి, రైట్. అలాంటిది ఎన్ని అవర్స్ చేశారంటే 2 అవర్స్ చేసేయండి 2 పైపులు. 4 + 5 ఎంత అంటే 9 అండి. 4 × 5 = 20. అండర్స్టాండ్? ఓకేనండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ పైపు 4 అవర్స్లో నింపుతుందండి, సెకండ్ పైప్ వచ్చేసరికి 5 అవర్స్లో నింపుతుందండి. 2 పైపులు కూడా ఓకే, 2 పైపులు కూడా 2 అవర్స్ పనిచేసాయి. వింటున్నారు కదండి? చూడండి, ద ఫస్ట్ 2 pipes ఆర్ ఓపెన్ ఫర్ 2 అవర్స్, రైట్. 2 అవర్స్, 2 ఒకట్లు 2 10, 9/10 కంప్లీట్ అయిపోయిందండి. ఎంత కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ? 9/10 కంప్లీట్ అయిపోయిందండి. ఈ 1/10 వర్క్ మాత్రమే ఉందండి. ఇంకా అర్థమైంది కదండి? 1/10 వర్క్ మాత్రమే ఉందండి. ఈ 1/10 వర్క్ వచ్చేసరికి అదే ట్యాంక్ నిండడానికి వచ్చేసరికి థర్డ్ పైప్ ఎంప్టీ ద ట్యాంక్ ఇన్ 2 అవర్స్. దాని యొక్క కెపాసిటీ ఎంత అంటే 2 అవర్స్లో నింపేస్తుందంట. అంటే ఏది నింపుతుంది కాబట్టి 1/4, బీది నింపుతుంది కాబట్టి 1/5. సో చూసుకుంటే కనుక సి అనే పైపు 2 అవర్స్లో ఖాళీ చేస్తుంది కాబట్టి 2 అండి. సో LCM 20 అన్న. సో చూసుకుంటే కనుక 4 × 5 = 5, 4 × 2 10. సో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఎంత అవుతుందంటే 5 + 4 9, 9కి 10కి డిఫరెన్స్ 1/, చూడండి ఇక్కడ 20 అండి. ఇది 1/20. అంటే థర్డ్ పైప్ ఇన్వాల్వ్ అయిన తర్వాత, వింటున్నారు కదా, థర్డ్ పైప్ ఇన్వాల్వ్ అయిన తర్వాత మనకి ఎంత టైం పడుతుందండి? ఇక్కడ 20 అవర్స్ పడుతుందండి. అర్థమైంది కదా? సో ఆల్రెడీ ఇక్కడ ఎంత కంప్లీట్ అయిపోయింది? 9/10 కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ. సో 2 అవర్స్లోనే. రిమైనింగ్ వచ్చేసరికి ఏంటంటే ఇది ఖాళీ చేస్తుందండి. సో చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి ఏంటంటే ఇది 20 అవర్స్ అండి. ఆల్రెడీ 2 గంటలు చేసింది కదా, అర్థమైంది కదా? ఆల్రెడీ 2 గంటలు చూడండి ఇక్కడ ఇలా చూసుకుంటే 2 గంటలు ఆల్రెడీ చేసింది కాబట్టి 20లో 2 తీస్తే 18 గంటలు అండి. ఆల్రెడీ 2 గంటలు చేసే కదా 2 కలిపి. సో ఆప్షన్ అనేది 18 అండి. అర్థమైంది కదా? లేదంటే ఇంకోలా చెప్తాను చూడండి ఫ్రెండ్స్, 9/20 × 2 చేసిన తర్వాత 1/10 వేయాల్సిన అవసరం లేదు. ఓకేనండి. సో చూసుకుంటే 1/10 అనేది ఏంటంటే బ్యాలెన్స్ కోసం వేసానండి. ఇప్పుడు ఇలా చూడండి, 1/4 అనేది ఇది గంట పని, 1/5 అనేది బి యొక్క గంట పని, సి అనేది ఖాళీ చేయడానికి 2 అవర్స్లో చేస్తుంది కాబట్టి 1/2 ఖాళీ చేసేది కాబట్టి మైనస్. దీని యొక్క అంటే ఇది ఇన్వాల్వ్ అయిన తర్వాత 20 అవర్స్ పడుతుందండి. ఆల్రెడీ 2 అవర్స్ కాబట్టి అలా చేసుకోవచ్చు. లేదంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, 9/20 ఇంటూ మనం ఇలా 20 వేసుకున్నాం అనుకోండి, అప్పుడు దానికి దీనికి క్యాన్సిల్ అయ్యి 9 × 2 = 18 అట్లాగానే వస్తుందండి. సో 18 అవర్స్ అండి. ఇది సింపుల్గా ఉంది కాబట్టి ఇది సింపుల్గా చెప్పానండి. ఆల్రెడీ 20 అవర్స్లో 2 అవర్స్ తీసేస్తే 18 అవర్స్ అండి, రైట్. ఇలా చూడండి ఫ్రెండ్స్, ద రేడియస్ ఆఫ్ ఏ సిలిండ్రికల్ వెజల్. సిలిండ్రికల్ వెజల్ అంటే కనుక ఇదండి, స్తూపాకారాన్ని సిలిండ్రికల్ అంటామండి.
స్తూపాకారంగా ఉండే పాత్ర. ఓకేనండి, దీని యొక్క ఫార్ములా తెలుసుకోండి. ఫస్ట్ వాల్యూమ్ ఏంటంటే ఇక్కడ చూసుకుంటే πr² అవుతుందండి. πr² h అవుతుందండి దీని ఫార్ములా. ఓకే, లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏమవుతుందంటే మనకి 2πrh అవుతుంది ఫ్రెండ్స్. ఏమవుతుందండి ఇక్కడ 2πrh అవుతుందండి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుందంటే 2πr ఆఫ్ r ప్లస్ h అవుతుందండి. 2πr ఆఫ్ r ప్లస్ h అవుతుందండి. అండర్స్టాండ్? సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇది ఘన పరిమాణానికి ఫార్ములా, ఇది వచ్చేసరికి ఉపరితల వైశాల్యానికి ఫార్ములా లేదా పక్కతల వైశాల్యానికి ఫార్ములా, ఇది సంపూర్ణ తల వైశాల్యానికి ఫార్ములా. పై వాల్యూ వాడు ఇవ్వాల్సిన అవసరం లేదు, మనకు పై వాల్యూ అందరికీ తెలిసిన విషయం చిన్నప్పుడు మొదలు. రైట్, ఇప్పుడు గమనించండి. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ఏ సిలిండ్రికల్ వెజల్ ఈజ్ 1/3 ఆఫ్ హైట్. హైట్లో ఏంటంటే ఇలా చూడండి, ఇది మీకు అర్థమైంది కదండి. ఫార్ములాస్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. రేడియస్ అంటే ఆర్ అండి. రేడియస్ ఆఫ్ ఏ సిలిండ్రికల్ వెజల్ ఈజ్ 1/3 ఆఫ్ హైట్. హైట్లో 1/3 మూడో భాగం అనమాట. రైట్ అండి, సరే. అండ్ ఇట్స్ ఇన్సైడ్ ఏరియా. ఇన్సైడ్ ఏరియా అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అని అర్థం. ఓకేనండి, 3696 ఇప్పుడు చెప్పానండి కదండి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటంటే 2πrh, 3696 స్క్వేర్ సెంటీమీటర్స్. రైట్ అండి. దెన్ ద మిల్క్ కంటైన్ ఈజ్ క్వశ్చన్ మార్క్. మిల్క్ ఎంత అవుతుంది, ఎన్ని లీటర్లు పడుతుంది అని అడిగాడండి. సరేనండి, ఇది స్తూపాకారంగా ఉంది, మీకు తెలుసు కదా. రైట్, ఇక్కడ నేను ఇలా 2 × 22/7 ఇంటూ ఆర్ అంటే ఆర్ని వేసేద్దాం. ఆర్ని ఏం చేద్దామంటే ఆర్గా ఉంచేసాం అనుకోండి, హెచ్ని హెచ్గా కాకుండా ఆర్ ప్లేస్లో h/3 వేసేద్దామండి ఇంకా. ఓకేనండి, ఆర్ ప్లేస్లో ఏం వేసుకోవచ్చు, h/3 వేసుకున్నాం అనుకోండి, హెచ్ని హెచ్గా వేసేయండి. అంటే క్యాన్సిలేషన్కి ఈజీ అవుతుందండి. రైట్ అండి. సో 11 2 22, 11 3 33, 3 3 పక్కన 9, 11 3 33, 6 11 6 66, 2 4 4 4 8 32, 1 4 4 16 84. సో చూసుకుంటే కనుక h² ఈక్వల్ టు చూడండి ఫ్రెండ్స్, 7 × 3 ఏమవుతుందంటే 21 అవుతుందండి. 84 × 21 అండి. రైట్ అండి, 7 × 21 అండి. 7 12 20 84, 7 3 21 అండి. రైట్ అండి. అంటే ఇక్కడ చూడండి, 7కి 7కి 2 ఏళ్ళకి ఒక 7 బయటకు వస్తే 12 3 36కి ఒకటి వస్తుందండి. ఐ మీన్ 12 3 36కి ఏమొస్తుందండి, 6 వస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, 2 ఏళ్ళకి ఒక 7 తీసుకొచ్చామండి. 12 3 36కి రూట్ ఎంత అంటే 6 తీసుకొచ్చామండి. అంటే హైట్ అనేది వచ్చేసిందండి. సో బొమ్మ వేయడం వల్ల మనకు కొంచెం లెంగ్త్ అయింది. యాక్చువల్గా మీకు అర్థం అవుద్దని బొమ్మ వేసుకున్నామండి. ఓకే, ఇలా చూసుకుంటే కనుక ఇలా చూడండి, హెచ్ ఈక్వల్ ఎంత అంటే 42 అండి. ఇక్కడ మనం రాసుకున్నాం కదా, ఆర్ ఈక్వల్ h/3 రాసుకున్నాం కదా. దేర్ ఫర్ ఆర్ ఈక్వల్ ఏమవుతుంది, 42/3 అవుతుందండి. అంటే ఆర్ ఎంత అండి ఇక్కడ 14 అండి. ఆర్ 14 అండి. హైట్ అనేది ఎంత 42. అండర్స్టాండ్? ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా చూడండి, ఒక సిలిండర్ ఆకార పాత్రలో వ్యాసార్థపు ఎత్తు దాని ఎత్తుకు 3వ వంతు. బాగుంది. దాని అంత ఉపరితల వైశాల్యము అంటే మీకు తెలుసు కదా, ఉపరితల వైశాల్యం అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, లాటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా వేసుకున్నాం. 36 96 చదరపు సెంటీమీటర్లు. అయితే ఆ పాత్రలో పట్టే పాలు, పట్టే ధాన్యం, పట్టే బియ్యం ఇవన్నీ కూడా దేనికి సమానం, వాల్యూమ్కి సమానం. దేనికి సమానం అండి, వాల్యూమ్కి సమానం. అంటే వాల్యూమ్ ఫార్ములా ఏంటి, ఇందాకలా చెప్పాను కదండి, మూడు ఫార్ములాలు వేసున్నాను. πr² ఇచ్చండి. వాల్యూమ్ ఫార్ములా ఏంటండి, πr² ఇచ్చండి. రైట్, ఇక్కడ చూసుకుంటే కనుక పై వాల్యూ 22/7, ఆర్ వాల్యూ 14 × 14 ఏంటి, ఆర్ వాల్యూ ఎంత, యాక్చువల్ ఆర్ అంటే ఏంటి h/3 కదా, హెచ్ అంటే ఏంటి 42. సో హెచ్ ఎంత అంటే 42. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటానన్నా 7 1 7 6 14 స్క్వేర్ అనేది ఈజీగా కట్టుకోవచ్చు. 14 14 196 ఏమండి. చూడండి ఇక్కడ 196 × 22 ఆర్లు ఎంత అంటే నాకు తెలిసి 132 అవుతుంది. ఒకసారి దేనికైనా మంచి చేసుకోండి. 6 2 12, 6 2 12, 2 ఎక్కంతో చేసుకుని తర్వాత 3 ఎక్కంతో చేసుకుని తర్వాత 1 ఎక్కంతో చేసుకోవాలి, తప్పదండి. ఓకేనండి. లేదా మనం సమ్ ఆఫ్ ది డిజిట్స్లో లాస్ట్లో చెప్తాను చూడండి. ఇక్కడ 2 6 12, 1 2 9 18, 19 2 1 2 3. సో 3 6 18, 3 9 27, 28, 3 1 3 5. సో 196 అండి. రైట్ అండి. ఇది 2 అండి, ఇది 17 అండి. సో 8 6 14 15 18 అండి.
సో చూసుకుంటే 10, 15, 1, 25,872 అండి. 25,872 ఉంది కానీ పాయింట్లో ఉంది కదా, ఏంటి పరిస్థితి అని మీరు అనొచ్చండి. ఇదేంటంటే మిల్లీ లీటర్స్ అండి. ఇదేంటండి లీటర్స్, మిల్లీ లీటర్స్. కానీ వాడు ఏం కనుక్కోమన్నాడు, లీటర్లో కనుక్కోమన్నాడు. చూడండి, ఒక లీటర్కి వచ్చేసరికి ఏమవుతుందంటే 1000 మిల్లీ లీటర్స్ అండి. ఒక లీటర్కి వచ్చేసరికి ఎంత అండి ఇక్కడ 1000 మిల్లీ లీటర్స్ అండి. అంటే బై 1000 చేస్తే ఏమవుతుందండి 25.872 ఆప్షన్ 1 అండి. అయిపోయిందండి లెక్క. కానీ ఇక్కడ మీకు సమ్ ఆఫ్ ది డిజిట్స్లో చేస్తాను చూడండి ఫ్రెండ్స్. 167 అండి. సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఎంత అండి ఇక్కడ 167. ఇది 196 సమ్ ఆఫ్ ది డిజిట్స్ 7. 1, 3, 4, 4, 2, 6. 7 6లు ఎంత అంటే 42. 42 అంటే ఎంత రావాలి, 6 రావాలండి. ఇది చూడండి, 2, 5, 7, 7, 8, 15 ఏమండి, 15, 7 ఎంత 22. 22, 2 ఎంత 24. 24 అంటే ఎంత 2 + 4 ఎంత 6 వచ్చింది కదా. అలా చేసుకోవచ్చండి. మళ్ళీ ఇంకేదైనా 6 వస్తుందంటే మళ్ళీ మనం ఊళ్ళు దగ్గర పెట్టుకొని చేసుకోవాల్సిందే, తప్పదు. 2, 8, 10 ఏమండి, 10, 4 వేస్తున్నాను, 6, 3 వేయను. ఎందుకని, సమ్ ఆఫ్ ది డిజిట్స్ 9 కదా. 10, 4 ఎంత 14. 14 అంటే 5, ఇది పోయింది. ఏమండి, ఇది చూద్దామండి. 2, 4, 6, 6, 5, 11, 11, 8, 19. 19 అంటే కనుక 1 + 9 10. ఇది పోయిందండి. 2, 7 వదిలేయండి, 9 7, 8 చూసారు, ఇక్కడ మళ్ళీ దొరికిపోయామండి. మీకు అర్థమవుతుంది కదా. 7, 8 ఎంత 15. 15 అంటే ఎంత 6. 6 అనేది ఇది వచ్చింది అంటే 1, 4 కాంపిటీషన్. అందుకే నేను మీకు మంచిగా మల్టిప్లై చేసి చెప్పానండి. ఈ లెక్క తాలూకు పరిస్థితి ఏంటంటే, ఒక సిలిండ్రికల్ వెజల్ అనేది ఉందమ్మా. దాంట్లో చూసుకుంటే కనుక దానికి ఇచ్చిన కంక్లూజన్ ఏంటంటే, భూమి అనేది ఏదైతే ఉందో రేడియస్ అనేది ఇక్కడ హైట్లో సగం అంట. ఓకేనండి. ఇంత పాత్రలో చూసుకుంటే 1/3 అనమాట, సగం కాదు 1/3. సరే, ఇక్కడ చూసుకుంటే కనుక ఉపరితల వైశాల్యం ఇచ్చాడు ఇండైరెక్ట్గా. ఓకేనండి. 36, 96 అది కడితే రేడియస్ వచ్చింది. రేడియస్ వస్తే హైట్ వచ్చింది. మళ్ళీ వాల్యూమ్ ఘనపరిమాణం కట్టుకున్నాం, ఒక పెద్ద ఫిగర్ వచ్చింది. దాన్ని బై వెయ్యి చేయాలి, ఎందుకంటే 1 లీటర్కి 1000 మిల్లీ లీటర్లు కాబట్టి. ఇది ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ అండి. 2 pipes కెన్ సెపరేట్లీ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 10 hours. 2 పైపులు సెపరేట్గా ఎంత టైంలో నింపుతాయంటే కనుక 10 hours అండ్ 15 hours నింపుతాయండి. ఓకేనండి. ఇక్కడ చూసుకుంటే కనుక 2 పైపులు 10 గంటలు ఒకటి నింపుతుంది. రెండో పైప్ వచ్చేసరికి 15 గంటలు నింపుతుందండి. పైప్ 1 వచ్చేసరికి 10 గంటలండి. ఓకేనండి. పైప్ 2 వచ్చేసరికి ఏంటంటే 15 గంటలండి. రైట్ అండి, రైట్. 2 పైపులు ఏమిచ్చి వేరువేరుగా నింపుతాయి. ఏది మంచి పైప్ అంటే 10 hours నింపేదే మంచి పైప్, తక్కువ టైంలో నింపేదే మంచి పైప్ అండి. బోత్ ద పైప్స్ ఆర్ ఓపెన్. 2 పైపులు ఓపెన్ చేస్తే టు ఫిల్ ద ట్యాంక్. చూసుకుంటే కనుక 2 పైపులు ఓపెన్ చేస్తే ఏంటి, బట్ వెన్ ద ట్యాంక్ ఈజ్ హాఫ్ ఫుల్. 2 పైపులు ఓపెన్ చేస్తే హాఫ్ ఫుల్ అంటే సగానికి సగం నిండిపోయిందంటండి. రైట్ అండి. ఏ లీక్ డెవలప్స్ అంటే నీటి నుంచి రంధ్రం నుంచి నీరు పోతా ఉందండి. ఏ లీక్ డెవలప్స్ ఇన్ ద ట్యాంక్ త్రూ విచ్ 1/4 ఆఫ్ వాటర్ సప్లైడ్. ఎంత అండి ఇక్కడ 1/4 ఆఫ్ వాటర్ సప్లైడ్ బై బోత్ ద పైప్స్. చూసుకుంటే కనుక ఈజ్ గెటింగ్ లీక్డ్ అవుట్. రైట్ అండి. ఓకే, దెన్ ద టోటల్ టైమ్ ఈజ్ క్వశ్చన్ మార్క్. మొత్తం టైం ఎంత పడుతుందని అడిగాడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సమ్ బై ప్రోడక్ట్ చేయొచ్చు లేదా 1/10 + 1/15 చేయొచ్చు లేదా. సో LCM 30, 10 3 30, 10 2 30. సో 5/30 అంటే మనకి 6 hours పడుతుంది యాక్చువల్గా. అవునా, సరేనండి. ఇక్కడ 6 hours పడుతుందండి. దీనికి షార్ట్ కట్ ఏంటంటే, ఇందాకలో కూడా చెప్పానండి, ఈరోజు లెక్కల్లో పైప్స్ సిస్టమ్ సమ్స్ ఎక్కువ ఉన్నాయండి. నిన్న లెక్కల్లో మెన్సురేషన్ ఎక్కువ ఉన్నాయండి. గమనించండి. సమ్ అనేది ఎంత అంటే 10, 15 కలిపితే 25 అండి. ప్రోడక్ట్ అంటే ఎంత అంటే 150 అండి. ఓకేనండి. 25 1లు 25 6లు సరిపోయింది కదండి. రైట్. ఇక్కడ చూసుకుంటే కనుక సమ్ బై ప్రోడక్ట్ చేసుకోవచ్చు. మనం ఏం చేయొచ్చు అండి ఏంటి, మామూలుగా LCM చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సమ్ బై ప్రోడక్ట్. సో 25/150, 25 1లు 25 6లు. సో కంప్లీట్గా 6 hours పడుతుందండి. రైట్ అండి. కంప్లీట్గా ఎంత టైం పడుతుందండి ఇక్కడ 6 hours పడుతుందండి. వాడు ఏమి ఇచ్చాడంటే, both the pipes are open to fill the tank, but when the tank is half full, హాఫ్ మాత్రమే నిండింది అని అన్నాడండి. ఇక్కడ అంటే హాఫ్ నిండడానికి ఎంత టైం పడుతుంది, ఇక్కడ 3 hours పడుతుందండి. హాఫ్ నిండడానికి ఎంత టైం పడుతుందండి,
3 hours పడుతుందండి. లీక్ డెవలప్స్ ఇన్ ద ట్యాంక్ త్రూ విచ్ 1/4 ఆఫ్ వాటర్ సప్లైడ్ బోత్ ద పైప్స్ గెటింగ్ లీక్ అవుట్. అంటే 1/4 చూసుకుంటే కనుక వాటర్ అనేది లీక్ అయిపోతుందంటండి. సరే, దెన్ ద టోటల్ టైమ్ టు ఫిల్ ద ట్యాంక్, మొత్తం ట్యాంక్ నిండడానికి ఎంత టైం పడుతుందని అడిగాడు. యాక్చువల్గా ట్యాంక్ నిండడానికి 6 hours పడుతుంది, అందులో హాఫ్ నిండడానికి 3 hours పడుతుంది. 1/4 ఖాళీ అయిపోయింది. 1/4 ఎప్పుడైతే నిండిందో ఖాళీ అయిపోయింది, ఒక పావుల వాటర్ ఖాళీ అయిపోయింది. అసలు ట్యాంక్ నిండడానికి ఎంత టైం పడుతుందని అడిగాడు. పూర్తిగా చూడండి, గమనించారు, పూర్తిగా ట్యాంక్ నిండడానికి ఎంత సమయం పట్టిందని అడిగాడు కదా. మరి 1/4కి ఎంత పడుతుందో చూద్దామండి. ఫస్ట్ చూడండి, 2 రెళ్ళు 2 మూళ్ళు అంటే 1.5 hour అండి. ఇక్కడ గమనించండి సార్, మరి ఇక్కడ 3 hours పరిస్థితి ఏంటి సార్ అంటే, వాడు ఇచ్చాడండి యాక్చువల్గా ట్యాంక్ నిండడానికి 6 hours పడుతుంది. ఓకేనండి, ఎప్పుడైతే హాఫ్ నిండిందో ఏమైందంటే లీక్ అనేది 1/4 వాటర్ పోయింది. అంటే లీక్ అనేది ఉంటుంది కదా, ఆ లోపల ట్యాంక్లో కన్నం అనేది ఉంది, రంధ్రం ఉండడం వల్ల ట్యాంక్ వాటర్ పోతూ ఉందన్నమాట. దానివల్ల ఏమవుతుంది, 1/4 ట్యాంక్ నిండుతుంది, ఖాళీ అయిపోయింది. ఏది ఏమైనా మొత్తం నిండడానికి ఖాళీ అవ్వడం వల్ల ఎంత టైం పడుతుందని అడిగాడు. ఖాళీ అవ్వడం వలన, రంధ్రం అవ్వడం వలన 1/4 వాటర్ పోయినప్పటికీ కూడా ఆ పైపులే కదా ట్యాంక్ నింపాలి, ఆ పైపులో ట్యాంక్ నింపాలంటే కనుక ఎంత సమయం పడుతుందని అడిగాడు. సో ఇది 6 hours అండి, ఇది 1.5 hour అండి, ఇది 6 hours అండి, ఇది 1.5 hours అండి. అర్థమైంది కదండి. టోటల్గా 7.5 hours అండి. ఆప్షన్ 2 అండి, రైట్ అండి. ఇది ఒక్కటే మీకు కొన్ని క్వశ్చన్ మార్క్ అనేది అవసరం లేదు. నేనేం చెప్తున్నానంటే, సగం నిండిన తర్వాత లీక్ అనేది డెవలప్ అయిపోయిందనమాట, వాటర్ పోతా ఉంది. అంటే బహుశా సగం దగ్గర ట్యాంక్, ఇదంతా ట్యాంక్ అయితే కనుక కన్నం ఇక్కడ కాకుండా ఎక్కడ ఉందనుకోండి ఇబ్బంది కదా. ఇక్కడ ఎప్పుడైతే సగం అయిందో ఆటోమేటిక్గా పోతుంది, అంతే. అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకి ఇది 6 hours, ట్యాంక్ 1/4ని నిండడానికి 1.5 hours, ఇదైతే సరిపోతుంది. ఇదంతా ఏంటంటే ఇక్కడ లీక్ బయటపడింది అని అర్థం, అంతే సింపుల్గా. ఓకేనండి. ఇన్ ఏ పార్ట్నర్షిప్, ఓకే, ఒక వ్యాపారంలో భాస్కర్ ఇన్వెస్టెడ్ 1/4 ఆఫ్ ద క్యాపిటల్, 1/4 ఆఫ్ ద టైమ్, 1/4 ఆఫ్ ద క్యాపిటల్ చెప్పండి ఇక్కడ, 1/4 ఆఫ్ ద టైమ్, రైట్ అండి. భాస్కర్ అనేవాడు ఎంత పెట్టుబడి పెట్టాడంటే 1/4 ఆఫ్ ద క్యాపిటల్ పెట్టాడు, 1/4 ఆఫ్ ద టైం ఉందండి, రైట్ అండి. దీప్తి ఇన్వెస్టెడ్, ఓకేనండి, దీప్తి ఇన్వెస్టెడ్ 1/5 ఆఫ్ క్యాపిటల్ ఎంత పెట్టిందండి ఇక్కడ, 1/5 ఆఫ్ క్యాపిటల్ పెట్టిందండి. ఎంత టైం పెట్టిందండి, ఈవిడ కూడా 1/5 టైం పట్టిందండి. ఎంత టైం పట్టిందండి ఇక్కడ, 1/5 టైం పట్టిందండి. అండ్ రాజు ఇన్వెస్టెడ్ రెస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఫర్ ద హోల్ పీరియడ్, రెస్ట్ ఆఫ్ ద క్యాపిటల్ ఫర్ చెప్పండి అమ్మా, హోల్ పీరియడ్. అర్థమవుతుంది కదా చెప్పిన మాట. రెస్ట్ ఆఫ్ ద క్యాపిటల్ అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ క్యాపిటల్ ఏమండి, బి ఫర్ భాస్కర్ కదండి, సి వేయకూడదు, బి వేయాలి, రైట్ అండి. బి ఫర్ భాస్కర్ అండి, డి ఫర్ దీప్తి, ఆర్ ఫర్ రాజు, రైట్ అండి. 1/4 + 1/5 బ్యాలెన్స్ ఏమొస్తుందో చూద్దామండి. మిగిలిందంటే కనుక చూడండి, పర్సంటేజ్లో 100 అండి, ఫ్రాక్షన్స్లో 1 అండి, డిగ్రీస్ ఇస్తే కనుక 360 degrees. అర్థమైంది కదా ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే కనుక 4కి 5కి ఎల్సిఎం 20 అండి, 4 5లు 5 4 అండి. 1 - 9/20 ఏమవుతుందంటే 1/20 చూడండి 11/20 అవుతుందండి. చూడండి వీళ్ళిద్దరు పెట్టింది 9/20 అంటే బ్యాలెన్స్ ఏమవుతుందండి 11/20 అవుతుందండి. ఫుల్ టైం పెట్టిందండి. ఏం పెట్టిందండి ఇక్కడ చూడండి, రాజ్ ఇన్వెస్టెడ్ ద రెస్ట్ ఆఫ్ ద క్యాపిటల్ ఫర్ ద హోల్ పీరియడ్. హోల్ పీరియడ్ అంటే టోటల్గా పెట్టిందండి తను, రైట్ అండి. అలా మీకు అర్థమైంది కదా. సో 11/20 రావడానికి ఏం చేశానంటే 1/4కి 1/5కి బ్యాలెన్స్ వేసాను, లేదంటే 1/4 1/5 11/20 కలిపితే 1 వస్తుందండి, రైట్ అండి. సరేనండి. హోల్ టైం అంటే కనుక బ్యాలెన్స్ టైం అంటే మళ్ళీ 11/20 వేస్తామండి. హోల్ టైం అంటే టోటల్ టైం అనేది ఏం చెప్పాను 100% = 1 = 360 degrees కదా. సరేనండి. ఇది 1/9 అండి, ఇది 1/25 అండి, ఇది 11/20 అండి. అర్థమైంది కదండి చెప్పిన మాట. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా ఉండొచ్చా, ఎప్పుడైనా ఫ్రాక్షన్స్లో ఇలా ఉండకూడదండి. దాన్ని మనం నెంబర్స్లోకి మార్చుకోవాలంటే కనుక త్రూ ఎల్సిఎం. చూడండి ఫ్రెండ్స్, ఓకేనండి. సార్ 1/9 కాదు, ఇది 1/16 అండి, బై మిస్టేక్, రైట్ అండి. 1/16 ఎల్సిఎం 400 అవుతుందండి. గమనించండి, ఏ 200 అయినా 16 పోదండి. 25 20 పోయినంత మాత్రాన 16 పోదండి. సో ఎల్సిఎం 400 అండి. 16 రెళ్ళు 32, 16 5 80, 16 రెళ్ళు 32, 16 2 32,
బ్యాలెన్స్ 8 పక్కన 0 16 80 25 20 అండి. 25 20 ఎంత అంటే సారీ 25 20 500 అయిపోతుందండి. 25 16 అండి. 25 16 ఏమవుతుందంటే 25 16 400 అండి. 20 20 అండి. 20 × 11 చేస్తే 220 అవుతుందండి. హోల్ ఎంత అవుతుందో గమనించండి. 25 16 41 అండి. 41 220 కలిపితే 261 అండి. 261 పార్ట్స్ అండి. ఎంత అండి? 261 పార్ట్స్ ఈజ్ గివ్స్ రైజ్ టు 7,83,000 అండి. ఎంత అండి ఇక్కడ? 7,83,000 అండి. 261 పార్ట్స్ ఏమవుతుందంటే 7,83,000 అండి. వాడు ఏమన్నాడంటే దెన్ ద షేర్ ఆఫ్ భాస్కర్ ఏమన్నాడు? భాస్కర్ యొక్క వాటా బి ఫర్ భాస్కర్ 25 పార్ట్స్ అండి. అదే డి ఫర్ దీప్తిది అడిగితే 16 పార్ట్లు అండి. అలాగే ఆర్ ఫర్ రాజుది అడిగితే 220 అండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అంటే డిఫరెన్స్ చేసుకోవచ్చు అండి. సో తక్కువ అవుతుందా ఎక్కువ అవుతుందా? తక్కువ అవుతుందండి. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ యూనిట్స్ ప్లేస్ 1 అండి. ఈ 0ల మినహా యూనిట్స్ ప్లేస్ 3 అండి. సో నాకు తెలిసి 3తో మల్టిప్లై చేస్తే సరిపోతుందండి. 3 1 3 3 6 18 సరిపోయిందండి అక్కడ. కానీ ఇది కూడా 3తో చేస్తే ఏమవుతుందండి? 25 3 75 783 వరకే చెప్పాను నేను. 3 0ల గురించి చెప్పలేదు కదా. పక్కన 3 0 అండి. అంటే 75,000 రూపాయలు అన్న. ఎంత అండి ఇక్కడ? 75,000 రూపాయలు. ఆప్షన్ 4 అండి. రైట్ అండి. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, పర్సంటేజ్లో ఉంటే 100, ఫ్రాక్షన్స్లో ఉంటే 1, డిగ్రీస్లో ఉంటే 361. ఇది 1/4 క్యాపిటల్ భాస్కర్ పెట్టాడు, 1/4 ఆఫ్ టైం పెట్టాడు. డి ఫర్ దీప్తి 1/5 క్యాపిటల్ పెట్టింది, 1/5 టైం పెట్టింది. ఆర్ ఫర్ రాజు ఏమిటంటే ఈడి పెట్టిన దానికి మినహా తక్కువ మిగిలింది పెట్టాడు. ఫుల్ టైం ఉన్నాడు కాబట్టి 1 వేసుకున్నానండి. ఓకేనండి. సో నేను చేసింది ఏంటంటే ఎల్సిఎం చేశాను. ఎల్సిఎం చేస్తే వచ్చింది. రైట్ అండి. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers ఈజ్ 120. 2 numbers యొక్క ప్రోడక్ట్ 120 అంట. అండ్ ద సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ ఎంత అంటే a² + b² ఎంత అంటే 289 అండి. సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ ఎంత అంటే ఇక్కడ 289 అండి. ద సమ్ ఆఫ్ ద 2 numbers ఈజ్ అని అడిగాడు. సో a + b ఎంత అని అడిగాడండి. ఏమడిగాడండి ఇక్కడ? a + b ఎంత అని అడిగాడండి. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక ద సమ్ ఆఫ్ 2 numbers ఎంత అని అడిగాడండి. a + b² ఫార్ములా తెలుసు కదా. a² + b² + 2ab అనొచ్చు, లేదా a² + 2ab + b² అనొచ్చు. ఆల్రెడీ a² + b² ఎంత ఇచ్చాడు? 289 ఇచ్చేసాడండి. ఏబి ఎంత ఇచ్చాడు? 120 ఇచ్చాడు. 2ab అంటే కనుక 120 × 2 ఏమవుతుందంటే 240 అవుతుందండి. 2 0 0 2 4 2 1 2 అండి. సో కలిపితే ఏమవుతుందంటే 529 అవుతుందండి. a + b² 529 అయితే కనుక a + b ఏమవుతుందంటే 23 అవుతుందండి. సో వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద 2 numbers అంటే కనుక 23, ఆప్షన్ 1. ఓకేనండి. సో ప్రోడక్ట్ ఇచ్చాడు, సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఇచ్చాడు, a + b కావాలంటే ఫార్ములా ప్రకారం ఇన్వాల్వ్ చేస్తే వచ్చిందండి. రైట్ అండి. నెక్స్ట్ వన్. ఆశిష్ అండ్ అవినాష్ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ ద రేషియో 3:5. ఆశిష్ అవినాష్ చూడండి ఫ్రెండ్స్, ఎంత రేషియోలో ఇన్వెస్ట్ చేశారంటే బిజినెస్ 3:5లో ఇన్వెస్ట్ చేశారండి. బిజినెస్ ఆఫ్టర్ 4% ఆఫ్ ద టోటల్ ప్రాఫిట్ ఈజ్ గివెన్ టు చారిటీ. ఓకేనండి. చారిటీ కంటే ఏదైనా సేవా సంస్థకి ఇచ్చారండి. 4% ప్రాఫిట్ అనేది ఇచ్చారండి. ఇఫ్ ద షేర్ ఆఫ్ ఆశిష్, ఓకేనండి, ఆశిష్ యొక్క షేర్ ఎంత అంటే 25,920 రూపాయలు అండి. రైట్ అండి. దెన్ ద టోటల్ ప్రాఫిట్ ఇన్ ద బిజినెస్ అని అడిగాడు. సో ఆశిష్ అండి, ఏఎస్ ఆశిష్ అండి, ఏవి అవినాష్ అండి. ఏవి అవినాష్ ఏ రేషియోలో ఉన్నాయంటే 3:5లో ఉన్నాయండి. ఆఫ్టర్ 4% ఆఫ్ ద టోటల్ ప్రాఫిట్ ఈజ్ గివెన్ టు చారిటీ. ఓకేనండి. ద షేర్ ఆఫ్ ఆశిష్, మరి ఇద్దరు కూడా 4% ఇచ్చారు కదా. ఆశిష్ ఎంత వచ్చిందంటే కనుక ఇక్కడ చూడండి, ఆశిష్ ఎంత వచ్చిందంటే 25,920 రూపాయలండి. 25,920 రూపాయలండి. ఇది ఏ పర్సంటేజ్కి సమానము? 96%కి సమానం అండి. అర్థమవుతుంది కదా. సో చూసుకుంటే కనుక 3 8 24, 3 6 18, 3 4 12. రైట్. ఇక్కడ కూడా 8640 టైమ్స్ చేయాలి. ఎందుకంటే ఇది ఒకే ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి 5 0 0
5 4 22, 5 6 30 ఏమండి, 5 0 5 0 5 4 20, 5 6 30 32, 5 8 40 43 అండి. అంటే నేను ఇక్కడ మల్టిపుల్ చేస్తున్నాను కాదు, ఇక్కడ మీకు అది లెటర్స్లో కలిసిపోయింది కాబట్టి ఇక్కడ 8640 టైమ్స్ అయితే ఇక్కడ కూడా 8640 అండి. ఇది 43,200, ఇది 25,920 అండి. ఇదంతా కూడా ఎంత పర్సెంటేజ్కి సమానం అంటే 96%కి సమానం అండి. సో చూసుకోండి, ఇదే 5 అంకెలు, అదే 5 అంకెలు. సైలెంట్లో పెట్టుకోండి అమ్మా. 0కి 0కి కలుపుకుంటే 0 అండి, 0 2 కలిపితే 2 అండి. సో 2 9 11 అండి. సో 3 1 4, 4 5 9, 4 2 6, 69,160 రూపాయలండి. సో 100% ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా కనుక ఎక్కువ అవుతుందండి. సో చూసుకుంటే కనుక చూడండి ఫ్రెండ్స్, ఎక్కువ అవుతుంది కాబట్టి 50 మార్క్ పైకి వేసుకోవచ్చు, లేదంటే ఇది ఎన్నిసార్లు పోతుందో చూసుకున్నా పర్వాలేదండి. రైట్ అండి, చెప్దాం చూడండి ఫ్రెండ్స్. రైట్ అండి, ఇక్కడ చూసుకుంటే కనుక 100/96 ఇంటూ 69,120 అండి. 4 ఎక్కంతో చేద్దాం, ఏం చేద్దాం సింపుల్గా, లేదంటే 16 ఎక్కం చేద్దాం. 16 6 96, 16 4 64, 64 అంటే 5, 5 పక్కన 1 అంటే 51, 16 3 48, 48 అంటే కనుక బ్యాలెన్స్ 3, 3 పక్కన 2, 16 32. ఓకేనండి, 6 42, 6 12 0. సో 72 అంటే 720 పక్కన ఎన్ని సున్నాలు, 2 సున్నాలు, 2 సున్నాలు అంటే కనుక 72,000, 72,000 అంటే ఆప్షన్ 2. ఓకేనండి, ఇది టోటల్ ప్రాఫిట్ అండి వాళ్ళిద్దరిది కూడా. రైట్ అండి, ఇక్కడ గమనించాల్సింది చూడండి, తెలుగులో కూడా ఉంది. ఆశీష్ మరియు అవినాష్ వ్యాపారంలో 3:5 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారంట. మొత్తం లాభంలో 4% దానంగా ఇచ్చిన తర్వాత ఆశీష్కి వచ్చే లాభం ఎంత అంటే 25,920. అంటే ఈ 25,920 కూడా 96%కి సమానం. 100% ఇండివిజువల్గా కట్టినా పర్లేదు, టోటల్గా కట్టినా పర్లేదు. సో చూసుకుంటే ఇదేమైందంటే 25,920 ఇది వచ్చిందంటే ఇది కూడా ఏమి రావాలి, అదే పార్ట్ లెక్కల ప్రకారంగా 4 అనేది 25 అయితే 5 అనేది 43 చిల్లర అవుతుంది కదా. సో చూసుకుంటే టోటల్ ప్రాఫిట్ 96 గివ్స్ రేషియో దీనికి సమానం అంటే 100% 72,000 అవుతుందండి. రైట్ అండి, ఓకే, 20 సమ్స్ కూడా అయిపోయినాయండి. రైట్ అండి, ఇప్పుడు ఒక లెక్క కదండి పెండింగ్ ఉంది, అది ఏ లెక్క అనేది స్పీడ్ టైమ్ డిస్టెన్స్లో సంథింగ్ లెక్క ఆగింది. ఈ లోపు చిన్న బ్రేక్ తీసుకుందామండి. జనరల్గా ఈ 4th సమ్ ఒకటే బ్రేక్ ఉందండి. సంథింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి, స్పీడ్ అనేది ఇచ్చాము, లేదంటే మళ్ళీ ఇక్కడ చేద్దాం చూడండి ఫ్రెండ్స్. మ్యాక్సిమం కరెక్ట్గానే చేశాను, బట్ అది 400/4 వేస్తే వచ్చేస్తుంది, దాని గురించి కాదు. ఆన్సర్ కూడా 3A బుక్లో ఇచ్చిన ఆన్సర్. బట్ ఏంటంటే ఇక్కడ చూద్దాం. ఓకే డియర్ గైస్, చూడండి ఈ 3rd సమ్ అనేది కొంచెం పెండింగ్ పడింది కదా. ఏ పర్సన్ ట్రావెల్స్ 150 కిలోమీటర్స్ కార్లో ఎంత జర్నీ అవుతుందంటే 150 కిలోమీటర్ల జర్నీ అవుతుందండి. సరే, ట్రైన్లో ఎంత జర్నీ అవుతుందంటే 400 కిలోమీటర్స్ జర్నీ అవుతుందండి. రైట్ అండి, సైకిల్లో 50 కిలోమీటర్స్ మాత్రమే జర్నీ అవుతుందండి. రైట్, ఫర్ దిస్ ఇట్ టుక్ 9 hours టైం. మొత్తానికి ఎంత టైం పట్టిందంటే కనుక 9 hours టైం పట్టిందండి. రైట్ అండి, సరే 9 hours టైం పడితే ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఈజ్ 4 times దట్ ఆఫ్ మోటార్ సైకిల్ అండి. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఈజ్ 4 times ద మోటార్ సైకిల్కి ట్రైన్ అనేది 4 times అండి. అంటే ఇది ట్రైన్ అండి, ఇది మోటార్ సైకిల్, ఇది 4:1 అవుతుందండి. అండ్ 2 times ద కార్, అంటే కార్కి 2 times అండి. ఏంటి, ట్రైన్ అండి, కార్కి 2 times. ఎందుకంటే ఇక్కడ మీకు ఆల్రెడీ క్లియర్గా చెప్పాను, ఎండ్ కానీ ఈజ్ కానీ బట్ కానీ ఏదైనా వెర్బ్ వస్తే ఫస్ట్ వన్ సబ్జెక్ట్ అవుతుంది. ఎండ్ ప్లేస్లో హూ, హూమ్, విచ్, హూస్, దట్ ఏదైనా వస్తే కనుక దట్ అనేది రాదు. థింగ్స్ రిలేషన్లో ఏదైనా గొప్ప మనుషుల విషయంలో దట్ అనేది వస్తుంది, లేదా గొప్ప వస్తువుల విషయంలో కూడా వస్తుందండి. రైట్ అండి, ఇక్కడ చూసుకుంటే కనుక 4కి 2కి ఎల్సమ్ చేశానండి. 4 ఎప్పుడు 4 అంటే 1 time అండి, ఇది కూడా 1 time, ఇది 2 2s 4 అండి, ఇది 1 2s 2 అండి. సమ్ ఆఫ్ ద రేష్ ఇది యాక్చువల్గా ఏంటంటే స్పీడ్స్ రిలేషన్ అండి. ఏంటంటే ఇక్కడ స్పీడ్స్ రిలేషన్ అండి. రైట్, స్పీడ్కి టైం అనేది ఇన్వర్స్ ప్రపోర్షన్ కూడా చేసేసాము, అది కాస్త వచ్చిందండి. ఇక్కడ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, మనకేమన్నాడంటే దెన్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ పెర్ అవర్ ఎంత అని అడిగాడండి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది 400 కిలోమీటర్లు, ఇది 50 కిలోమీటర్లు, ఇది 150 కిలోమీటర్లు.
ఫర్ సపోజ్ చేద్దాం అనుకోండి, దీన్ని బట్టి వెళ్దాం, ఎందుకంటే స్పీడ్ని టైంలో రిలేషన్ చేసినా మనకి రాలేదండి అక్కడ. సరే దీనికి చేద్దామండి. ఇది ఎంత అవుతుందండి? 400/4 చేస్తాం అనుకోండి. 400/4 చేస్తే 100 వస్తుందండి. ఏమొస్తుందండి ఇక్కడ? 100 వస్తుందండి. 100 వస్తుందండి. 150 కార్ అనేది ఉంది కదా, ఆ కారు 150/2 చేస్తాం అనుకోండి, ఏమొస్తుంది? ఇది 100 వస్తుందండి, ఇది 75 వస్తుందండి. రైట్ అండి. అలాగే చూద్దామండి, ఈ కార్ అనేది చూసుకుంటే కనుక 50/C ఫర్ కార్ అండి, 400/4 అండి ట్రైన్ అండి. M ఫర్ మోటార్ అండి. C అంటే ఏంటి? కార్ అండి. 400 కిలోమీటర్స్ ట్రైన్, 50 కిలోమీటర్స్ మోటార్ కార్. మోటార్ దీన్ని M అని రాసుకోవాలండి. రైట్ అండి. M అని రాసుకుందామండి. 2 Cలు అయితే ఇబ్బంది కదా. 150 కిలోమీటర్స్ కార్ బాగుంది, 400 కిలోమీటర్స్ ట్రైన్, 50 కిలోమీటర్స్ మోటార్ సైకిల్, ట్రైన్ మోటార్ వెహికల్ కార్. సో 4 అనేది 400/4 వేద్దామండి. ఇక్కడ 150/2 వేస్తే 75 వచ్చిందండి. ఇక్కడ చూసుకుంటే కనుక మోటార్ కదండి, మోటార్ అనేది ఇక్కడ 50/1 వేద్దామండి. 50/2 కాదు, 50/1. రైట్ అండి. ఇది 1 కదా, మోటార్ అనేది 1 కదా. 50/1 వేస్తే ఏమొచ్చిందండి? ఇక్కడ 50 kmph వచ్చింది అనుకుందాం. ఇది చూసుకుంటే కనుక కార్ అనేది C ఫర్ కార్ కదా, 150/2 వేస్తే 75 వచ్చిందండి. ఇలా చూడండి, మొత్తం ఎంత డిస్టెన్స్ కవర్ చేసింది ఇక్కడ? 400, 150 ఎంత అండి? 550. 550, 50 ఎంత? 600 అండి. ఇక్కడ చూసుకుంటే ఇది 100, ఇది వచ్చేసరికి 50, ఇది వచ్చేసరికి 75. అంటే 100 + 50 ఎంత అండి? 150. 150 + 75 225. ఓకేనండి. ఈ 225 స్పీడ్ వస్తుందండి. సో చూసుకుంటే కనుక అంటే డిస్టెన్స్ బై స్పీడ్ వేస్తే మనకి టైం వస్తుంది, కానీ ఇవాళ అడిగింది ఏంటి? ట్రైన్ యొక్క స్పీడ్ అడిగాడు కదా, అడిగాడు కాబట్టి రైల్వే యొక్క వేగము అంటే కనుక మనకు 100 ఇక్కడ వస్తుందండి. రైట్ అండి. ఈ 100 పెడదామంటే కనుక సాటిస్ఫాక్టరీగా లేదండి. కారణం ఏంటంటే డిస్టెన్స్ బై స్పీడ్ వేస్తే టైం వస్తుందండి. అంటే మనకి ఇక్కడ ఎంత? 100 వచ్చిందండి. మొత్తానికి 9 అవర్స్ కదండి. 9 అవర్స్లో 100 ఇంటూ ఏది ఎంత అనేది మనకు తెలియదు. లేదంటే ఇక్కడ ఏదైనా బహుశా చిన్న మిస్టేక్ ఉందేమో అని ఒక అనిపిస్తుందండి. సరేనండి, ఇది ఒక్కటే మీకు పెండింగ్ అండి. ఓకే, మొత్తానికి అంతా కూడా బాగానే ఉందండి. రైట్ అండి. థ్యాంక్ యూ.